పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన మరి వందనాలు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ప్రభు మరి యొక్క కూడికను మా యొక్క జీవితంలో కనిపించారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరగబోయే యొక్క కార్యక్రమాన్ని మీరే నాయకుడిగా ఉండి నడిపించండి. కీర్తనల ద్వారా మీ నామాన్ని మేంపరిచాం ప్రభువా. ఇప్పుడు మీ సన్నిధిలోనికి మీ మాటలు వినడానికి మీరు సిద్ధపడుతుండగా మీరే నాయకుడిగా ఉండి నడిపించండి. ప్రతి సాతాను శక్తులను ఆటంకపరిచే దురాత్మల సమూహాన్ని మీరు ప్రభు మరి నుంచి తరిమివేయండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి. ఒక నిజమైన పరలోకపు యొక్క ప్రేమ సహవాసం మాలో పెట్టి నడిపించమని, మీరే నాయకుడిగా ఉండి నడిపించమని ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క నామములో ఈ ప్రార్థన ఇచ్చున్నాం ప్రభు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చారు కదా, శాంతంగా స్నానాలు చేసి వచ్చారా? మీ పనులు అయిన తర్వాతే ప్రార్థన కదా. మీ పనులన్నీ చక్కగా అయిపోయిన తర్వాత టైం ఎంతనే కావచ్చు, టైం 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన. మీ క్రియలే చెప్తా ఉంటాయి మీ మీ విశ్వాసం ఏంటనేది. మీ క్రియలే చెప్తా ఉంటాయి మీ విశ్వాసం ఏంటనేది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వస్తూనే ఉన్న వాళ్ళు వస్తూనే ఉన్నారు. క్రమం, భయము ఏమి లేవు. కూర్చోవాలంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి, గాలి రావాలి, సౌకర్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి. చాలా చాలా భయంకరం సహోదరులారా, చాలా భయంకరం అది. వాక్యం ఎంత ఎరిగినప్పటికీ కూడా నీలో క్రమశిక్షణ లేకపోతే, దేవుని మందిరానికి సమయానికి రావాలనే ఆ యొక్క భయము నీలో లేకపోతే చాలా భయంకరం అది. నీ యొక్క విశ్వాసము, నీ భక్తి అదంతా కూడా వృధానే. నేనంటే స్టార్టింగ్ కాబట్టి సరే 8:30 దాటి పేరు కూడా సరే జరిగిపోయింది. ఈ రోజు కూడా అంతే అయిపోయింది. ఒక్కళ్ళు కూడా లేరు వచ్చేసరికి ఇక్కడ. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. మాకు దేవుడి నామం తెలిసిపోయింది, దేవుడి కొత్త పేరు మాకు తెలిసిపోయింది. చాలా భయంకరం ఇది. ఇది మీకు ఒక చిన్న కార్యం మీకు కనపడుతుందేమో కానీ చాలా భయంకరమైన కార్యం ఇది. దేవుని మందిరానికి మీరు ఈ విధంగా ఆలస్యంగా రావడం అనేది చాలా భయంకరమైన కార్యం. అది మీరు ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు. దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క సమయాన్ని, దేవునికి గౌరవం ఇచ్చారా లేదనేది దేవుడు ప్రతిసారి దాన్ని కోరుకుంటాడు. ఆయన మీరు కావాలంటే గౌరవములు అనే వర్తమానం మీరు చదవండి. దేవుడు తన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన సంఘమును గౌరవము, దేవునికి గౌరవము, సంఘ నడిపించే వారికి గౌరవము. మీకు నిర్లక్ష్యంగా ఉంటే మీకు దేవుడు ఎందుకు ఇవ్వాలి బ్రదర్? ఎంతపాటు ఎందుకు ఇవ్వాలి? మరణం లేని జీవితాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు? మనం పెట్టుకునే కూడికల్లో 2-3 రోజుల కూడికలకే మీరు సమయానికి రాలేకపోతే మీకు ఎందుకు దేవుడు మీకు మీరు నిత్య జీవాన్ని ఇవ్వాలి? ఎందుకు అంత దూరం నుంచి అన్ని కిలోమీటర్లు మీరు ప్రయాణాలు చేసి మీ పనులు మానుకొని మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మీరు ఒకరికొకరు సరదాగా మీ యొక్క కుశల ప్రశ్నలు అడగడానికి లేదా క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకొచ్చారా? చాలా భయంకరం సహోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో మీరు నేను అనుకోవడం పాటలు పాడేసి ఉంటారేమో అనుకున్నాను. నేను పాటలు అయిపోయి నేనే లేట్ అని నేను పరిగెట్టుకుంటూ వచ్చాను. ఎవరు లేరు ఇక్కడ. కనీసం లైట్లు కూడా, లోపల లైట్లు కూడా వెళ్ళగట్లేదు ఇక్కడ. చాలా భయంకరం ఉంది. మీరు ఎంత వాక్యం తెలుసుకున్నది ముఖ్యం కాదు, దాన్ని మీ జీవితంలోనికి ఎంత అన్వయించుకున్నారు. నీ యొక్క వాక్యము, నీ విశ్వాసము నీ సువార్తకు తగినట్లుగా ఉందా లేదా? నువ్వేం చెప్తున్నావో నీ విశ్వాసం దానికి తగిన విధంగా ఉందా లేదా? ఎంత ఎంత
భయంకరం సహోదరులారా. దేవుని యొక్క సన్నిధికి రావడం ఇంత ఆలస్యంగా నిర్లక్ష్యంగా ఉండడం చాలా భయంకరం ఇది. లేకపోతే ప్రభు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? ప్రభు నేను లేట్గా వచ్చాను ఆరాధనకి, అయినా నాకు నిత్య జీవం అడుగుతారా? నాకు వాక్యం ఏంటి, నాకు వాక్యం తెలిసిపోయింది ప్రభు అందుకే లేట్గా వచ్చాను చెప్తారా? షడ్రక మేషక అబద్ధగోలు పరాయి దేశంలో ఉన్నారు. వాళ్ళు పరాయి దేశంలో ఉండి దేవునికి సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదు. వాళ్ళు దేవుని యొక్క ఆ నామ మహిమ కొరకు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను సహితము వాళ్ళు అర్పించడానికి అక్కడ సిద్ధపడ్డారు. వాళ్ళు ఇక్కడ మనము ఫ్యాన్ లేకపోతే చర్చిలో కూర్చోం, లేకపోతే మన సౌకర్యంగా లేకపోతే కూర్చోలేదు మందిరంలో కూర్చోం మనం. అక్కడ షడ్రక మేషక అబద్ధగోలు ఒక అగ్నిగుండంలో 7 అంతలుగా చేయబడిన అగ్నిగుండంలో పడ్డారు. వాళ్ళు దాంట్లో పడితే చెమటలు కారిపోతాయా? లేకపోతే ఏసీ ఉందా? లేదా ఫ్యాన్ ఉందా? సౌకర్యంగా కుర్చీలు ఉన్నాయా? సౌకర్యంగా కూర్చోడానికి అన్ని ఉన్నాయా? వాళ్ళు ఏం చూడలే. ఏం చేశారు వాళ్ళు? దేవుని యొక్క నామానికి మా ద్వారా ఎలాంటి మహిమ రావాలని అది మాత్రమే చూశారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే అగ్నిగుండంలో పడవేయబడ్డారో 7 అంతలుగా మండించిన అగ్నిగుండము చల్లగాలు వేసడం ప్రారంభం చేసింది దాని లోపల. ఎందుకంటే దేవుడు తన బిడ్డలు కష్టపడుతున్న చూస్తూ ఊరికిన దేవుడు కదా అని. 7 అంతలుగా మండించిన అగ్నిగుండము లోపల చల్లగాలు రావడం ప్రారంభమైంది. వేడి లేదు అక్కడ. ఎలా ఉంది? అగ్నిగుండం లోపల ఎలా ఉంది? చల్లగా ఉంది. లోపల వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. అక్కడ ఆ అగ్నిగుండం 7 అంతలు చేయబడింది. 7 అంతలు మండించబడింది అగ్నిగుండము. ఆ లోపల దేవుడు వారికి అనుకూలంగా దాన్ని మార్చేశాడు ఆయన. అంతేకాదు ఆ ముగ్గురు మధ్యలోనికి 4వ వ్యక్తి కూర్చాడు అక్కడికి. నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీకు అన్ని విధాలుగా నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన నువ్వు రావడానికే నువ్వు ఆలస్యం చేస్తే ఎందుకు నీకు దేవుడు ఎందుకు నీకు ఆ దేవుని ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి? ఆ ప్రతి వారం ఇదే జరుగుతుంది మనకి. ప్రతి కార్యాన్ని ప్రతి మీటింగ్ ఇదే జరుగుతుంది మనకి. మీరు విశ్వాసం ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించినప్పుడు మీరు విశ్వాసం తెలుసండి. మీ ఇదే విధంగా ఉంటే కనుక సహోదరులారా మీ ఆత్మీయ జీవితం చాలా భయంకరంగా ఉన్నట్లు లెక్క. మీరు సమయానికి దేవుని యొక్క మందిరానికి రావడానికి మీరు ప్రయత్నం కాదు, రండి, రావాలి. మనం ఏర్పాటు చేసుకుని దేనికోసం? ఇది మనకు నచ్చినట్టు రావడానిక? 8, 9, 10 హ్యాపీగా అంతా ఫ్రెష్ గా పౌడర్లు కొట్టుకుని చక్కగా నీటిగా దూకొని రావడానిక? ఇబ్బంది లేకుండా. చాలా భయంకరమైన కార్యం ఇది. మీరు సరి చేసుకోకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి జకరియా గ్రంథము 9వ అధ్యాయము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము
మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునేను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, ఆకాశములు మహాకాశములు పట్టుదల విస్తారమైన ప్రభువా, మా కొరకు మానవుడిగా అతి సామాన్యముగా ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు సామాన్యంగా దిగి వచ్చి ఉన్నావని మేము ఎరిగినట్లుగా, ఓ మా యొక్క కాలములో మా జన్మలలో మా కొరకు నీ యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లుగా, నీ వాక్యాన్ని గ్రహించినట్లుగా, నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నట్లుగా ప్రవక్తను లేపి మాకు ప్రభా సులభంగా ఓ నీ వర్తమానాన్ని మాకు బోధించిన దేవుడే మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ రాత్రికాల సమయంలో ఓ ప్రభు, మరి ఈ చిన్న మందును మీరు దీవించండి, బలపరచండి. మీ యొక్క మందిర విషయంలో మేము ఆలస్యంగా వచ్చినప్పటికీ ఓ ప్రభు, మరి నీ ఎడల మేము ప్రేమను కలిగి ఉన్నామని ఒక సూచన మేము చూపిస్తూ ఉన్నాం మా ప్రభువా. ఓ మమ్మల్ని మీరు క్షమించమని అడుగుతున్నాం మా ప్రభు, నీకు వందనాలు. మందిరానికి దావీదు అంటున్నాడు, యెహోవా మందిరానికి వెళ్దామని జనులు చెప్పినప్పుడు నేను సంతోషించాలని చెప్పాడు మా ప్రభువా. ఓ దావీదులో ఉన్న ఆత్మ ఇప్పుడు మాలో ఉంది మా ప్రభువా. దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఓ మేము సంతోషంతో గ్రంథాలు వేస్తూ ముందుగానే మేము ఓ తలుపులు తెరచే వరకు మీరు ఉండలేదని మీరు చెప్పారు మా ప్రభువా. కాబట్టి అలాంటి ఒక స్థితిని మేము కలిగి ఉండడానికి మీరే సహాయం దయచేయండి. ఓ ప్రభు, మరి చదవబడిన లేఖన భాగమును మీరే అనువదించండి. మీరే ఆ యొక్క వాక్యం విరించి మాకు అందించండి. మీరే మీ నామానికి మేము తెలుసుకున్నామని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చేసి కూర్చుందాం. ప్రభు అయిన క్రీస్తు బ్రాండం నామానికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించి ఉన్న దేవునికి జీవించి ఉన్న సజీవంగా ఉన్న సంఘమే కావాలండి. మన దేవుడు ఎలాంటి వాడు? జీవించి ఉన్న దేవుడు. ఆయనకి ఎవరు కావాలి? సజీవంగా ఉన్న సంఘము. విస్మయంగా చెప్తున్నారు, నువ్వు సంఘములో ఉన్నట్లయితే సంఘములో నువ్వు సజీవంగా ఉన్నట్లయితే నువ్వు ఏదో విధంగా నేను సజీవంగానే ఉన్నాను అని నీ యొక్క కదలికలు చూపించాలంట. నువ్వు సజీవంగా ఉన్న సంఘంలో ఉన్నట్లయితే, నీవు సజీవుడిగా ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? చూడండి, ఒక జీవి దాంట్లో జీవం ఉంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? చెప్పాలి, అది కదిలినప్పుడే తెలుస్తుంది. స్పష్టంగా చెప్తాను, నువ్వు సంఘంలో ఉన్నావు అంటే నువ్వు మౌనంగా కూర్చోవడం కాదు, నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండటం కాదు. నువ్వు సజీవంగా ఉన్నావనే దానికి రుజువు ఏంటి? దేవుని వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి. అప్పుడే నువ్వు సజీవంగా ఉన్నట్లేక, అప్పుడే నీలో జీవం ఉందనేది స్పష్టంగా అంటారు. కనీసము నువ్వు పొరులు నీ కాలో చేయో, నీ కాలు వేలో చేతి వేలు కలుపు, నువ్వు దేవుని మందిరంలో ఓ ప్రభువా నేను సజీవంగా ఉన్నాను ప్రభువా నీకు స్తోత్రం పలుకు దేవుని మందిరంలో. దానికి సూచన మీరు జీవంతో ఉన్నారనే సూచన అది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండండి, సజీవంగా ఉండండి. జీవాన్ని కలిగి ఉన్న ప్రభువా అని మీరు మీ యొక్క ఆ అవయవాన్ని మీరు కదిలించండి ప్రభు నామములో. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. చదువుకునే లేఖన భాగం నుంచి
సియోను కుమారుతో చెప్పుడి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సియోను కుమారుతో చెప్పుడి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జకర్యా 9:9లో రాజు గుర్రం మీద స్వారీ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క గాడిద మీద స్వారీ చేస్తా ఉన్నాడు. రాజు గాడిద మీద స్వారీ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క రాజు ఈ యొక్క గాడిద మీద వచ్చే యొక్క వ్యక్తి ఎవరంటే ప్రవక్తను, యాజకుడు, సేవకుడు, లేకపోతే ఇతర ఏ వ్యక్తి కాదు. కానీ ఎవరికి ఈ యొక్క గుర్రం మీద గాడిద మీద కూర్చున్నది? రాజు. హల్లెలూయా. ఈ రాజు గాడిద మీద కూర్చున్నాడు. బాగా పశువైన గాడిద పిల్ల మీద కూర్చొని ఎలా వస్తున్నాడైనా? సాత్వికుడై, నీతివంతుడై, రక్షణ గలవాడై ఎలా వస్తున్నాడైనా? వాళ్ళు చెప్పరు బ్రదర్, అదే చెప్పింది. మీరు జీవం కలిగి ఉన్నారు కదా. అక్కడ ఆయన అంటున్నాడు కదా, ఓ సియోను కుమార్తె, ఇదిగో నీ రాజు సాత్వికుడై, దీనుడై, రక్షణ గలవాడై నీ వద్దకు వచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకైనా రాజుగా వచ్చున్నాడు. ఆ వచ్చే ఆయన, ఆ గాడిద మీద ప్రయాణం చేసే ఆయన ఎవరు? రాజు. ఆయన ప్రవక్త కాదు, యాజకుడు కాదు, పాస్టర్ కాదు, సంఘ కాపరి కాదు, ఉపదేశకుడు కాదు, సువార్తికుడు కాదు. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి స్వారీ చేసుకుంటూ వచ్చేట్టుగా ఆ యొక్క వ్యక్తి రాజు అయినాడు. ఆయన ఎక్కడికి వస్తాడంటే పెళ్లి కుమార్ దగ్గరికి వస్తాడు, సియోను కుమార్ దగ్గరికి వస్తాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు చెప్తున్నారు అక్కడ, సియోను కుమారుతో మీరు ఇలా చెప్పుడి, ఇదిగో నీ రాజు భారవాహక పశువైన గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. రాజు ఆయన. దేవుడు ఈ లోకానికి రాజుగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన ఈ లోకాన్ని పరిపాలించాలనుకున్నాడు. ఆయన ఒక నీతియుక్తమైన పరిపాలన, ఒక నిజమైన పరిపాలన, న్యాయవంతమైన పరిపాలన దేవుడు ఆశపడ్డాడు. అది ఆదాము ద్వారా వేడుకున్నాడు. కానీ దేవునికి ప్రణాళిక నెరవేర్చే కొరకు ఆదాముని దేవుడు పడిపోయినట్టుగా దేవుడు అనుమతించాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశారు? ఆదాము పడిపోయారు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజుల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. కారణము, దేవుడు తన ప్రజలని ఆయనే పరిపాలించాలి. హల్లెలూయా. తన ప్రజల్ని ఆయనే పరిపాలించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే దేవుని యొక్క శరీరమైన ఆదాము దేవుడు కోల్పోయాడో, దేవుడు అప్పటి నుండి మనిషి యొక్క శరీరాన్ని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజుగా ఈ లోకాన్ని పరిపాలించాలంటే ఆయన శరీరం కావాలి. ఆయన రాజుగా ఈ భూమి మీద పరిపాలన చేయాలంటే ఆయన దేహం కావాలి, శరీరం కావాలి. ఆ దేహము మరణం లేనిదై ఉండాలి, అపవిత్రత కానిదై ఉండాలి. కానీ ఆదాము తర్వాత దేవునికి అలాంటి శరీరం దొరకలేదు దేవునికి. అందుకోసమే ఆయన ఏం చేశారంటే, కన్యమర్య గర్భములో ఒక శరీరాన్ని రూపొందించి, ఆ కన్యమర్య గర్భములో ఒక శిశువుని రూపొందించి, ఆ శరీరాన్ని బయట తీసుకుని వచ్చి 30 సంవత్సరాలు ఆ శరీరాన్ని పెంచి, 30 సంవత్సరాల తర్వాత ఆ రాజు, ఎలోహిముగా ఉన్న రాజు, ఎన్మార్ఫీగా ఉన్న రాజు, సమీపింపరాని వెలుగులో ఉన్న ఆ యొక్క రాజు, ఈ యొక్క చిన్న పసిబాలుడిగా ఉన్నట్టుగా ఈ యొక్క మర్య గర్భంలో వచ్చినట్టుగా ఈ యొక్క యేసు యొక్క శరీరంలోనికి ఆయన దిగి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఈ లోకాన్ని పరిపాలించాలి. ఆయన అనేక విధాలుగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. కానీ తాను అనుకున్న విధంగా నీతియుక్తమైన పరిపాలన అందించాలి అంటే ఆయన నిత్యము నివాసము చేసే శరీరం ఆయనకు అవసరం. కానీ ఈ భూమి మీద ఆ శరీరం ఎక్కడ కూడా లేదు. కాబట్టి దేవునికి శరీరం అవసరము. కాబట్టి యేసు క్రీస్తు అనే శరీరాన్ని మనుషుల ప్రమేయము లేకుండా ఆ దేహాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు యేసు అనే దేహము ఎక్కడ తిరుగుతూ ఉంది? యెరూషలేములో నడుస్తూ ఉంది.
యేసుక్రీస్తు నడుస్తూ ఉంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఓ ఈయన అక్రమ సంబంధి, ఓ మరి వాక్యానికి వ్యతిరేకమైనాడు, బైబిల్కి వ్యతిరేకమైనాడు అని వాళ్ళందరూ కూడా ఆయన దూషిస్తున్నారు. కానీ అక్కడ యెరూషలేములో తిరిగే ఆ వ్యక్తి ఎవరంటే యూదుల రాజు. హల్లెలూయా. యూదుల రాజు రక్త మాంసాలతో ఎక్కడ సంచరిస్తున్నాడు ఆయన? యెరూషలేములో సంచరిస్తున్నాడు ఆయన. యెరూషలేములో తిరుగుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టే. పిలాతు అడిగాడు. వాళ్ళ మీద వాళ్ళు యేసుక్రీస్తు ఆయన మీద మోపిన నింద ఏంటి? దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు, యూదులకైనా రాజుగా చెప్పుకుంటున్నాడు. ఆయన మీద మోపిన నేరం అది. కాబట్టి ఆయన ఏం చేశారు? కైసర్ దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఆ కైసర్తో మాట్లాడుతున్నారు, అయ్యా ఇదిగో నువ్వు మాకు రాజుగా ఉన్నావు కదా, కానీ ఇదిగో యేసు అనే ఈ యొక్క వ్యక్తి ఆయన ఏమంటున్నాడు? మాకు రాజు అని చెప్తున్నాడు ఆయన. ఏంటన్నా కొంచెం కొంచెం గొంతు బాగా ఇబ్బందిగా ఉంది, అర్థమవుతుంది అన్నమాట. ఆయన మీద మోపిన నేరం ఏంటంటే, ఈయన మానవుడై ఉండి, అబద్ధ బోధకుడై ఉండి, ఈయన దేవునితో సమానంగా చేసుకోవటమే కాకుండా ఈయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నేను యూదుల రాజుని అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా జ్ఞానులు, ఓ తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళకి రోజు వాళ్ళు ఆ నక్షత్రాలు పరిశీలన చేస్తా ఉన్నారు. ఒక రోజున ఒక వింత నక్షత్రం వాళ్ళకి ఆకాశంలో కనపడింది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది, ఏదో ఒక సంభవము భూమి మీద జరుగుతుంది. దేవుడు భూమి మీద ఒక కార్యం జరిగించేటప్పుడు దాన్ని ఆయన ఆకాశంలో చూపిస్తారు. ఆయన ఆ యొక్క సంభవాన్ని ఎప్పుడైతే వాళ్ళ నక్షత్రాన్ని, ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని వాళ్ళు కనుక్కున్నారో, ఆ జ్ఞానులు వాళ్ళు ఏం చేశారంటే, ఏదో జరగబోతుంది అని వాళ్ళు గబగబా దాన్ని కలుసుకోవడానికి, ఆ సంఘటన తెలుసుకోవడానికి వాళ్ళు బయలుదేరారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఆ సంభవం. ఆ జ్ఞానులు బయలుదేరుతూ ఉంటే ఏం జరిగింది అక్కడ? తన భార్య అడుగుతోంది, ఆ జ్ఞాని స్నానం చేస్తుంటే లోపల, ఏమంటే మీకు డ్రెస్సులు పెట్టమంటారా? పెట్టండి. ఓ టవల్ పెట్టాలా? పెట్టండి. ఓ మీకు ఆ బ్లాంకెట్స్ పెట్టాలా? పెట్టండి. మరి క్యాంపస్ పెట్టాలా? అవసరం లేదు. ఎందుకు? ఎలా వెళ్తారు? మీరు 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి వెళ్ళాలి కదా. ఇక దిక్సూచి లేకపోతే మీరు ఎలా ఆ ప్రయాణం చేస్తారు? ఓ భూ సంబంధమైన దిక్సూచి మాకు అవసరం లేదు, ఓ పరలోక సంబంధమైన దిక్సూచి పైన మాకు. హల్లెలూయా. అది నేరుగా ఎవరైతే ఉన్నారో యూదుల రాజుగా పుట్టినవాడు మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంబస్ లేకపోతే ఎలా ఉంటది పరిస్థితి? మనకైతే అవసరంలే, కానీ సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి, ఒక దట్టమైన అరణ్యంలో మరి ప్రయాణం చేసే వాళ్ళకి ఈ యొక్క దిక్సూచి అనేది చాలా అవసరం, చాలా అవసరం వాళ్ళకి. అది లేకపోతే వాళ్ళ ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ దిక్సూచి లేకపోతే ఆ నడి సముద్రంలో తమ యొక్క పడవని ఏ వైపు తెప్పాలో తెలియదు. ఎటు తూర్పు, ఎటు ఉత్తరమో, ఎటు పడమో ఏమి కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి సమయంలో ఆ యొక్క నావికుడిని నడిపించగలిగిన మార్గదర్శి, దిక్సూచి అవసరం. ఆ దిక్సూచి నేరుగా నార్త్ పాయింట్ చూపిస్తూ ఉంటుంది, ఉత్తర దిక్కు చూపిస్తూ ఉంటుంది ఆ దిక్సూచి. అప్పుడు దాన్ని బట్టి తన డైరెక్షన్ తెలిసిపోద్ది అతనికి, ఆ యొక్క ఓడ నావికుడికి. ఉత్తరం ఇటు ఉందంటే నేను ప్రయాణం చేసింది తూర్పు పక్క, ఈ భాగంగా ఉంది, ఈ పక్క వెళ్ళాలి. దిక్సూచిని బట్టి తన యొక్క గమ్యాన్ని అతను ఏర్పాటు చేసుకుంటాడు, తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు తన భార్య అడుగుతుంది, ఆ యొక్క జ్ఞానిని, తూర్పు దేశపు జ్ఞానిని తన భార్య అడుగుతుంది, ఏమంటే మీరు 2 సంవత్సరాలు మీరు ప్రయాణం చేయాలి కదా, ఎడారిలో సముద్ర ఆ మార్గం కూడా మీరు ప్రయాణం చేయాలి కదా, మీకు దిక్సూచి అవసరమా? క్యాంపస్ పట్టుకుంటారా? క్యాంపస్ అని అన్నాడు. లేదు లేదు లేదు, నా పెరిమిన హాని నాకు అవసరం లేదు, మమ్మల్ని నడిపించడానికి ఒక దిక్సూచి ఆల్రెడీ బయట ఉంది. హల్లెలూయా. 2 సంవత్సరాల పాటు ఆ యొక్క దిక్సూచి వాళ్ళు నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? యూదుల రాజు ఎందుకు తీసుకెళ్తా ఉంది. యూదుల రాజు అప్పుడు ఎలా ఉన్నాడు? 2 సంవత్సరాల బాలుడిగా ఉన్నాడు యూదుల రాజు. వీళ్ళు అనేక సంభవాలు పంచుకుంటూ వెళ్తా ఉన్నారు. దానియేలు గ్రంథంలో చెప్పట్లేక ఆ యొక్క నక్షత్రము, ఈ యొక్క వెలుగు ఈ యొక్క నక్షత్రము నిజంగా ఈ యొక్క లోకాన్ని పరిపాలించబోతుంది.
ఓ దేవుడు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక రాజ్యాలు కూడా ఆయన స్వాధీనం చేసుకున్నాడని జకర్యా చెప్తా ఉంది. వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వారు ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ దేవుని యొక్క ప్రవక్త మీద ఆధారపడడం మానేశారు వీళ్ళు. వాక్యాన్ని వెంబడించడం మానేశారు వీళ్ళు. సొంత జ్ఞానంతో క్రీస్తుని ఇవ్వడం ప్రారంభం చేశారు. యూదుల రాజు అంటే ఎక్కడ పుట్టాలి? ఈయన రాజుగారి ఇంట్లో పుట్టాలి, లేదా ధనవంతుడి ఇంట్లో పుట్టాలి, లేదా గొప్ప వాళ్ళ ఇంట్లో ఉండాలి. కానీ ప్రవచనం ఏంటి? సీయోను కుమారి, నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. గాడిద అనగా సాధారణంగా వచ్చే స్వారీ అది. గాడిద అనగా ఒక సాధారణమైన స్వారీ అది, అడావుడిగా వచ్చే స్వారీ అది. అందుకే దేవుడు గాడిద మీద వస్తున్నారు. ఈ లోక ప్రజలు ఎవరు కూడా ఎరగరండి. ఈ లోకంలో ఉన్నారు, ఎవరు గుర్తించాలండి. ఎందుకంటే అది అతి సాధారణమైన స్వారీ అది. ఆ గాడిద మీద స్వారీ చేసేవాడు ఎవరు అంటే ఎలోహిం, ఎన్మార్ఫై. ఆయన నడుస్తున్నాడు. వీళ్ళు అప్పటిదాకా ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి లోపలికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము లోపలికి వచ్చేసాం, ఇక మాకు అంతా తెలిసిపోయింది అని గబగబా ఇంటింటి తిరగడం మొదలు పెట్టారు. స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆ పని చేయొద్దు, నీ సొంత నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ నాకంతా తెలిసిపోయింది వాక్యము అని నువ్వు అనుకుంటున్నావా? నీ సొంత జ్ఞానాన్ని ప్రయోగించి బైబిల్లో నువ్వు దాన్ని బోధించాలని చూస్తున్నావా? నువ్వు తప్పిపోతావు మార్గాన్ని. సహోదరుడా, నువ్వు నీ యొక్క జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు. నీ కొరకు పంపడిన ఒక నిజమైన ఉత్తర దిక్కు నీ పైన ఉంది. హల్లెలూయా. ఆయన చెప్తాడు, చెప్తాడు, నార్త్ స్టార్ ఈజ్ ద అబ్సల్యూట్, ఈజ్ ద అల్టిమేట్. అతను చాలా గొప్పదైన వర్తమానికుడు అయినాడు. అతను ఖచ్చితమైన వర్తమానికుడు అయినాడు. ఒక ప్రత్యేకమైన వర్తమానికుడు అయినాడు. నీవు ఆ ఉత్తర దిక్కు యొక్క నక్షత్రం మీద నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఆ ఉత్తర నక్షత్రము నిన్ను నేరుగా మెస్సయ్య దగ్గర తీసుకుని పోతుంది. ఈ జ్ఞానులు ఆ దేశం లోపలికి వచ్చేంత వరకు వాళ్ళు ఆ నక్షత్రం మీద ఆధారపడ్డారు. వచ్చిన తర్వాత మాకు తెలిసిపోయింది అనుకుంటున్నారు. సొంత తెలివితోటలు ఉపయోగించారు. ఏ రోజు ఇంటికి వెళ్ళారు. ప్రైజ్లాడ్ రాజు గారు, ప్రైజ్లాడ్. ఈదుల రాజు పుట్టాడా? ఈదుల రాజు ఏంటంటే నేనే రాజుని, నేను రాజునే కదా, మీరు కదండి. లేఖనాల ప్రకారంగా ఒకసారి బైబిల్ తీసి చూపించారు. ఈ లేఖనాల ప్రకారంగా ఒక నక్షత్రం కనపడతా ఉంది. ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎవరుంటారు? క్రీస్తు భూమి మీద ఉంటాడు. హల్లెలూయా. ఏ రోజు భయం వేసింది? అవునా? అవును సోదరుడా, మెస్సయ్య పుట్టాడు. ఆయనే ఈ సమస్త లోకాన్ని స్వాధీనం చేసుకుని ఏలబోయే రాజు ఆయన. ఈ రోజుకి భయం వేసింది అంటే నేను రాజుని కదా. అయితే ఇప్పుడు ఆ కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మాకు కూడా తెలియదు. మీ ఇంట్లో పుట్టాడు, మీ ఇంటికి వచ్చాం మేము. లేదు మా ఇంట్లో పుట్టలేదు. మీరు వెళ్ళండి, మీరు వెతకండి. ఆ కుమారుడిని కనుగొని నాకు వచ్చాను. వాళ్ళ సొంత తెలివితో ఉన్నప్పుడు వాళ్ళు దారి తప్పిపోయారు. తర్వాత ఆ ఇంటికి వెళ్ళారు, ఇంట్లోకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, పెద్ద పెద్ద భవంతుల్లోకి వెళ్ళారు. మెస్సయ్య ఉన్నాడా? విజయరాజు పుట్టాడా? ఎక్కడ ఎవరు కూడా ఐ డోంట్ నో, వీ డోంట్ నో. మాకు తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు అడగాల్సింది ఎవరిని? ఉత్తర దిక్కుని, ఉత్తర నక్షత్రాన్ని అడగాలి వాళ్ళు. హల్లెలూయా. ఈజ్ ద అబ్సల్యూట్, ఈజ్ ద అల్టిమేట్. ఈయన ఖచ్చితమైన వాడినా, ఆయన వర్తమానము ఖచ్చితమైంది. అది చిన్నగా పాయింట్ గా ఉంటుంది. ఆయన వాక్యము అటు ఇటు గురించి జరగదు. ఎందుకంటే ఆయన దేవుని చేత పంపడిన నక్షత్రమై ఉన్నాడు ఆయన. నువ్వు నిజంగా మెస్సయ్యని కలుసుకోవాలంటే ఆయన ఏం చెప్పాడో ఆ వర్తమానంలో నువ్వు అదే కొనసాగిపోవాలి. నువ్వు నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించక వీలేదు. అక్కడ ఆయన చెప్పిన వర్తమానం మీద, ఆయన వేసిన పునాది మీదే నడుచుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా వస్త్రము ఎక్కడుంది ఇప్పుడు? ఎలీషా దగ్గర ఉంది. ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఆయన నేను సెకండ్ హ్యాండ్ కత్తి, సెకండ్ హ్యాండ్ అంగిని కలిగి ఉన్నాను. నేను ఎవరిది? క్రీస్తు బ్రహ్మం యొక్క సందేశము, క్రీస్తు బ్రహ్మం యొక్క వాక్యము, క్రీస్తు బ్రహ్మంలో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు నా దగ్గర ఉంది. నేను ఎక్కడ నిలబడి ఉన్నా? కదిలింపబడని పునాది మీద నేను నిలబడి ఉన్నాను అని చెప్తున్నారు అక్కడ. ఖచ్చితమైన వాడు ఆయన. ఆ వర్తమానం తప్ప క్రీస్తు చేతులు నడిపించగలిగింది ఈ లోకంలో ఏ దిక్సూచి లేదు.
నీ సొంత తెలివితో నువ్వు ప్రభుని వెతకొద్దు, సొంత జ్ఞానంతో నువ్వు వెతకొద్దు. ఓహో నాకు అంతా తెలిసిపోయింది, అత్యున్నత సంఘంలో నేను కూడా భాగస్వామ్యాన్ని కాబట్టి నాకు అన్ని తెలుసు, ఈ మర్మం తెలుసు ఆ మర్మం తెలుసు అని వాక్యాన్ని తప్పుగా పట్టించి వాక్యాన్ని విడిచిపెట్టేసి నీ సొంత జ్ఞానంతో కనుక నువ్వు బైబిల్ చదవడం ప్రారంభం చేస్తే నువ్వు త్రోవ తప్పిపోతావు. ఆ జ్ఞానులు ఆ రాజుంటికి వెళ్ళి మెస్సే ఉన్నాడా, ధనవంతునింటికి వెళ్ళి మెస్సే ఉన్నాడా, వాళ్ళకి వచ్చే సమాధానం ఒకటే, వీ డోంట్ నో, మాదే లేదు. మెస్సే ఎవరు మెస్సే ఏంటి అసలు? యూదులు రాజేంటి, మనకు ఆల్రెడీ ఉన్నాడు కదా, మళ్ళీ రాజేంటి? వాళ్ళకి అసలు అర్థం కాదు, వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. కారణము వాళ్ళ కోసం కాదు. యేసుక్రీస్తు అంటున్నారు, ఇదిగో నీ యొక్క రాజు గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని ఎవరితో చెప్పమంటున్నా? ఎవరితో చెప్పాలి? సియోను కుమార్తె చెప్పాలి. లోకానికి కాదు, ఇదిగో నీ రాజు వస్తున్నాడు, సియోను కుమార్తె గాడిద పిల్లలకి నీ యొద్దకు వస్తున్నాడు. లోక దగ్గరికి కదా వచ్చేది. మరి లోకస్తుల దగ్గరికి వెళ్తే ఎలా తెలుస్తుంది బ్రదర్? మెస్సియా తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సియోను కుమార్ దగ్గరికి వెళ్ళాలి. ఆ సియోను కుమార్తె నడిపించేది ఎవరు? నార్త్ స్టార్, ఉత్తర దిక్కు వర్తమానికుడు ఆయన నడిపిస్తున్నాడు. నువ్వు ఆయన వెంబడిస్తే నేరుగా నువ్వు మెస్సియా దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు ఆయన వెంబడిస్తే నేరుగా నువ్వు వాక్య దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు ఆయన వెంబడిస్తే నేరుగా ఆ గొప్ప ఎత్తబాటులో నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద అంటే నీ కోసం పంపబడిన వర్తమానికుని మీద, నీ జ్ఞానం మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు జ్ఞానులు కూడా సొంత తెలివి మీద ఆధారపడినంత సేపు వాళ్ళు ఆ ఉత్తర నక్షత్రాన్ని కోల్పోయారు. వాళ్ళ యొక్క మొత్తం మర్చిపోయారు. వాళ్ళు ఇంక వాళ్ళకి అర్థం కాల, ఎక్కడికి వెళ్ళినా మాకు తెలియదు అంటారు. మా విశ్వాసం అంత తప్పైపోయిందా? మేము అనవసరంగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చామా? చూసారా, మా ప్రయాసం అంతా వ్యర్థమేనా? నిరాశతో బాధపడుతూ మరలా ఆ యొక్క పట్టణాన్ని దాటి బయటకు వచ్చేసరికి రెడీగా నిలబడిన దగ్గర మరలాగా ఆమేన్. వాళ్ళ సొంత తెలివిని ఎప్పుడైతే విడిచిపెట్టి మరలా ఆ నక్షత్రం మీద ఆధారపడటం మొదలు పెట్టారు, వెంటనే ఆ నక్షత్రం వారికి కనబడింది. వాళ్ళు మరలా బైబిల్లో రాయబడింది, వారు అత్యంత ఆనందభరితులైరి. హల్లెలూయా. వారు కోల్పోయిన నక్షత్రం కనబడేసరికి ఏమైందంట? అత్యంత ఆనందభరితులైంది. ఆ శిశువును కనుగొని శిశువును చూసి వాళ్ళు అక్కడ సాంబ్రాణి బోళం ఇవన్నీ కూడా అర్పించి వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని బోధింపబడి వాళ్ళు అటు వెళ్లకుండా వేరే మార్గం గుండా తమ దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఆయన ఎవరు? యూదుల రాజు. యూదుల రాజు ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. యూదుల రాజు ఎక్కడున్నాడు? ఏమీ లేని స్థలంలో ఉన్నాడు. యూదుల రాజు ఎక్కడున్నాడు? ఒక చిన్న దీనమైన స్థితిలో దీన కుటుంబంలో ఉన్నాడు. ఆయన ఎవరే అంటే పరలోకపు దేవుడు ఆయన. ఇప్పుడు ఆ పరలోకపు దేవుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్లలు ఎక్కి ఆయన ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. 2 స్వారీలు. గాడిద మీద ఎక్కినప్పుడు ఎవరైతే ఆయన ముందు నడుస్తున్నారో, ఆయన వెనక నడుస్తున్నారో వాళ్ళందరూ ఏమంటున్నారు? దావీదు కుమారునికి హోసన్నా జయము. వాళ్ళందరూ అంటున్నారు దావీదు కుమారునికి జయము, హోసన్నా సర్వోన్నతమైన స్థలములోనికి. హల్లెలూయా. ఎవరికి తెలుసు ఆయన హోసన్నా అని? ఎవరికి తెలుసు ఆయన దావీదు కుమారుడని? ఎవరైతే వస్త్రాలు పరుస్తూ ఆయన తీసుకుని వెళ్తా ఉన్నారో వాళ్ళకి తెలుసు ఆయన దావీదు కుమారుడని. మీకు విషయం తెలుసా? గాడిద మీద ప్రయాణం చేసినప్పుడు కొంతమంది ప్రజలు చూశారు. గాడిద పిల్ల మీద ప్రయాణం చేసినప్పుడు కొంతమంది ప్రజలు చూశారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాడిద మీద ప్రయాణం చేసిన ఆ చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సహోదరుడా యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ప్రయాణం చేశాడు తెలుసా నీకు? ఇచ్చోడా, నా సొంత గడ్డితో నేను చూసా. ఆయన గాడిద మీద వెళ్ళటం నేను చూసా. నువ్వేమంటున్నావు? గాడిద పిల్ల అంటావా? ఏంటి అంత అబద్ధం చెప్తావు? నా సొంత కంటితో నేను చూశాను. ఆయన మా వీధిలో, మా ఇంటి ముందు, మా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎలా వెళ్ళాడు? ఆయన గాడిద మీద వెళ్ళాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? గాడిద పిల్ల అంటావా? ఎలా నా సొంత గడ్డి చూసి నేను మోసం చేస్తావా? ఇప్పుడు గాడిద పిల్ల మీద చూసిన వాడి దగ్గరికి వెళ్ళాం. బ్రదర్, యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఊరేగారు. గాడిద మీద ఊరేగారు. ఏంటి గాడిద మీద వెళ్ళాడా? మా ఇంటి ముందు గాడిద పిల్ల మీద ఎక్కెళ్ళాడు ఆయన. మా ఇంటి ముందు తిరిగాడు, చూశాను నేను.
ఓ పిచ్చోళ్ళు ఎవరో కొంతమంది కేకలు పెడుతున్నారు, హోసన్నా హోసన్నా అంటున్నారు. అప్పుడు ఆయన దేని మీద కూర్చున్నాడు? నువ్వేంటి గాడిదంటావు ఏంటయ్యా? నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడనే సంగతి ఎవరు తెలుసు? హల్లెలూయా. ఎవరైతే ఆయన ముందు వెనక నడుస్తూ వస్త్రాలు పరుస్తూ ఇదిగో రాజు వస్తున్నాడని చెప్పి హోసన్నా జయము అని ఎవరైతే నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారో వారికి తెలుసు గాడిద మీద కూర్చున్న మధ్యలో దిగి గాడిద పిల్లనెక్కే సంగతి ఆయనతో పాటు తెలుసు. మిగతా ఆ ఊర్లో ఎవరికి కూడా తెలియదు అక్కడ. ఇప్పుడు నీకు ఎలా తెలిసింది? అమెరికాలో వచ్చిన ఆయనే ఇండియాలోకి వచ్చిన విషయము నీకు ఎలా తెలిసింది? మీరు ఎలా చూడగలిగారు? ఆయన గాడిదను ఎక్కినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, గాడిద పిల్లలు ఎక్కినప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు. మీరు హోసన్నా సర్వోన్నత స్థలములో ఆయనకి జయము మహిమ కలిగినగా కాదు, మీరు ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయన మీ మధ్యలో గాడిదను దిగాడు, మళ్ళీ గాడిద పిల్లలు ఎక్కాడు. ఈ విషయాన్ని మీరు కంటితో మీరు చూశారు. కాబట్టి మిమ్మల్ని ఎవరిని మోసం చేయగలరు బ్రదర్? సహోదరుడా, గాడిదని ఎక్కింది ఆయనే, గాడిద పిల్లని ఎక్కింది కూడా ఆయన. సహోదరుడా, మనం ఇప్పుడైతే చెప్తున్నాం ఈ లోకానికి. హల్లెలూయా. చివరి కుమారుడు నీ యొక్క దీనుడే రక్షణ గాడిద పిల్లలకి నీ దగ్గరకు వచ్చున్నాడు. ఈ విషయాన్ని చివరి కుమారుడు చెప్పుడు. ఆయన రాజు రాబోతున్నాడు. ఆయన ప్రవక్త కాదు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? ఆయన రాజుగా రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఈ విషయము ఎవరైతే ఆయనతో పాటుగా ఆ యొక్క ర్యాలీలో ఉన్నారో లేదా ఆ స్వారీలో ఉన్నారో వారికే తెలుసు. సహోదరుడా, నీవు ఆ యొక్క మొదటి స్వారీలో నీవున్నావు, ఆ రెండవ స్వారీలో కూడా నీవున్నావు. ఆ మొదటి స్వారీలో నీవు ఉన్నావు కాబట్టి, ఆ ఫస్ట్ క్లైమాక్స్ లో నీవు ఉన్నావు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క 1060 సంవత్సరాలు వచ్చిన మేఘము వాళ్ళకి ఎలా కనపడుతుందంటే ఒక రాకెట్ పేలిపోయి అదంతా కూడా ఒక పొగలాగా ఏర్పడి అది పైకి వెళ్ళిపోయేదంతా కూడా కనబడుతూ ఉంది. అది ఒక రాకెట్ యొక్క పొగ తప్ప మేఘము కాదు అని మిగతా వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి వీడియోలు కూడా చేశారు చాలా మంది. కానీ నువ్వు చెప్తున్నావు లేదు సహోదరుడా, అది రాకెట్ యొక్క పొగ కాదు. ఎస్, నిజమే, నేను చెప్పింది నిజమే. ఆ సమయంలో ఒక రాకెట్ పేలింది కరెక్టే. కానీ ఈ యొక్క రాకెట్ ఆ యొక్క స్థాయికి వెళ్ళే యొక్క స్థితిలో, అంత హైట్ వెళ్ళే స్థితిలో ఉన్నది కాదు. ఇది ఒక అతీతమైన మేఘం. ఇది 7 దేవుని కుమారులు క్రీస్తు యొక్క రూపములో, ఆ మేఘం యొక్క రూపంలో తెల్లని విగ్గుగా ఆయన రాబోతున్నది ఒక సూచనతో అక్కడ ఆ యొక్క సముదాయం ఏర్పడింది. అక్కడ ఆ యొక్క హెబ్రీ పత్రిక 1:6 ఆ యొక్క ఆది సంబోధుడు ఆ యొక్క ఓన్లీ ఫస్ట్ బెగడర్స్ అని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ దేవుని కుమారులు వచ్చి నమస్కారం చేసి వెళ్ళడం చూశారు. ఎవరికి అర్థం కాల. అక్కడ ఉన్న దానితో పాటు ఒక 3 స్నేహితులకి ఎవరికి అర్థం కాల. ఎవరండి వీళ్ళు ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి అర్థం కాల. కానీ మనం చెప్తున్నాము ఆయన బెగడన్ సన్. హల్లెలూయా. ఒకే ఒక అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు 700 మంది అద్వితీయ కుమారులుగా మార్చబడ్డాడు. ఆయన నీలాంటి కుమారులుగా ఈ లోకంలో లేరు సహోదరుడా. మరణము లేకుండా పరలోకం వెళ్ళే మరి మనుషులు ఈ లోకంలో ఎవరు లేరు. వారిలో జ్యేష్ఠ కుమారుడే ఈ లోకానికి వచ్చే క్రీస్తు బంధం అన్నాడు. అందుకోసమే ఫస్ట్ బెగడన్స్ అని ఆయన ఒకే మొదటి అద్వితీయ కుమారుడు ఆయన. మనం అందరం కూడా అద్వితీయ కుమారులు దేవునికి, ప్రత్యేకమైన కుమారులు మన దేవునికి. ఎందుకంటే మన లాంటి కుమారులుగా ఈ లోకంలో దేవునికి లేరుగా. ఫిలిప్పీ పత్రికలో అన్నాడు పౌలు గారు, దేవుడు మాటి మాటికి ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు బ్రదర్? ఏలియా రూపంలో దేవుడు భూమి మీదకి వచ్చేస్తున్నాడు, మోషే రూపంలో భూమి మీదకి వస్తున్నాడు, యెహోషువ రూపంలో దేవుడు భూమి మీదకి వస్తున్నాడు. దేవుడు మాటి మాటికి దేవుడు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు? దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన సొత్తు ఎక్కడే ఉందండి బ్రదర్. దేవుని సొత్తు ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. కాబట్టి దేవుని సొత్తు ఎక్కడైతే ఉందో అక్కడే ఆయన రాబోతున్నాడు ఆయన. అందుకోసమే బోయాజు చూడండి, బోయాజు తన యొక్క ధాన్యము కొయ్యినంతసేపు కూడా, ఆ పొలము నిలబడినంతసేపు బోయాజు ఇంట్లో పడుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధాన్యము నూర్చబడిందో, కోయబడిందో, పొలము కోయబడిందో, ధాన్యము నూర్చబడిందో, ధాన్యము రాశిగా పెట్టబడిందో, ఆయన ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు? ఇప్పుడు ఎక్కడైతే పొలంలో పడుకున్నాడు వచ్చి, ధాన్యపు రాశి ఎక్కడైతే ఉందో అక్కడే పడుకున్నాడు బోయాజు వచ్చి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ధాన్యపు రాశి ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. మనం అందరం బోయాజు కళ్ళంలో ఉన్నాం. మనం ఇప్పుడు బోయాజు ఎక్కడ ఉన్నాడంటే మనతోనే ఉన్నాడు బోయాజు. నీతోనూ నీలోనూ ఉన్నాడు బోయాజు. ఎందుకంటే బోయాజు యొక్క కళ్ళంలో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. యెహోవా దేవుడు
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గాడిద పిల్లను ఎక్కి వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని, ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లను ఎక్కి రాజుగా వచ్చారో, ఆ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే మందిరం లోపలికి వెళ్ళాడు. ఆయన మందిరం లోపలికి వెళ్ళి మందిరములో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యాలని, మందిరంలో జరిగే ప్రతి కార్యాన్ని సరి చేస్తున్నాడు ఆయన. మందిరంలో ఏదైతే కార్యాలు జరుగుతారో ఆ క్రయ విక్రయాలు, వ్యాపారాలు, వాటన్నిటిని ఏం చేస్తున్నాడు ఆయన? సరి చేయటం మొదలుపెట్టాడు. మందిరాన్ని శుద్ధి చేస్తా ఉన్నాడు ఆయన. దేవుని మందిరంలో ఉండాల్సిన స్థితి దేవుని మందిరంలో లేదు అక్కడ. వాళ్ళు దానంతా కూడా మార్చేశారు. ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లలు ఎక్కువ వచ్చాడో, నెక్స్ట్ ఆయన చేసిన పని ఏంటంటే సంఘాన్ని సరి చేయటం. క్రీస్తు థామస్ యొక్క సందేశం అందుకోసమే కఠినంగా ఉంది. ఆ మాట మీకు నరికినట్లుగా ఉంటుంది నా మాట మీకు అని చెప్పాడు ఆయన. కారణం ఏంటంటే ఆనాడు యేసుక్రీస్తు గాడిద పిల్లను దిగి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మందిరం లోపలికి వెళ్ళాడు ఆయన. మందిరాన్ని సరి చేస్తున్నాడు, మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు, మందిరంలో జరిగే వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. కోడా తీసుకొని వాళ్ళందరూ కొట్టుకుంటూ బయట తీసుకుపోతున్నాడు ఆయన. మందిరాన్ని శుభ్రం చేస్తాడు. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేస్తారు మీరు. మందిరాన్ని బాగు చేయడం మొదలు పెట్టాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమయంలో మరలా అదే జరుగుతోంది. ఇప్పుడు ఆయన గాడిద పిల్లను ఎక్కి ప్రయాణం చేసి వచ్చిన రాజు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మందిరములు సరి చేస్తా ఉన్నాడు ఆయన. మందిరాన్ని బాగు చేస్తా ఉన్నాడు ఆయన. మందిరంలో ఉన్న అపవిత్రమైన కార్యాలని గెంటి వేస్తా ఉన్నాడు ఆయన. నువ్వు ఉంటే పరిశుద్ధంగా దేవుని మందిరంలో ఉండు, లేదంటే విడిచి వెళ్ళిపో. నువ్వు వస్తే దేవుని మందిరానికి సమయానికి రా, లేదంటే విడిచి వెళ్ళిపో. ఇది నవ్వులాట ఆడే స్థలం కాదు. ఇది నువ్వు జోకులేసుకునే స్థలం కాదు. ఇది నీ ఇష్టంగా ప్రవర్తించే స్థలం కాదు. ఇది దేవుని యొక్క మందిరము. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. ఆయన ఎవరైతే అవిశ్వాసం ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే భయభక్తులు లేని వారు ఉన్నారో, వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్? మీ మొగ్గలు ఏం కనపడ్డా నాకు? మీరు నవ్వాలంటే సైన్స్ చెప్తుంది, మీరు నవ్వాలంటే 17 నరాలు పనిచేయాలి. మీ శరీరంలో కండరాలు ఉన్నాయి కదా, నరాలు, నాడీ వ్యవస్థ. మీకు హి అని నవ్వాలంటే ఎన్ని పని చేయాలి? 17 కండరాలు పనిచేస్తే తప్ప నీ నోట్లో చిరునవ్వు కనపడదు. ఒకవేళ 14 12 పనిచేసినా ఏదో నవ్వేది అన్నట్టుగా నవ్వుతున్నాడు అంటారు, చూసారా? అంటే 17 పని చేయట్లే, 11 14 పని చేస్తున్నాయి. 17 పని చేస్తే స్వచ్ఛందంగా ప్రేమ చక్కగా వ్యక్తపరిచేలాగా నవ్వుతున్నాడు. నీలో కోపం చూపించాలంటే ఎన్ని క్షణాలు పనిచేయాలి తెలుసా? ఎన్ని నరాలు పనిచేయాలి తెలుసా? మీకు? నాకంటే ఎక్కువ చదువుకున్నారు మీరే ఉన్నారు ఇక్కడ. మీలో నవ్వడానికైతే కేవలం 17 నాడీ వ్యవస్థ నరాలు పనిచేస్తే చాలు. కానీ మీరు కోప్పడాలంటే 43 నరాలు కదలాలి. నవ్వడం సుఖమా, కోప్పడడం సుఖమా? కానీ మనం నవ్వడానికి ఎక్కువ ఇష్టపడతామా, కోపడానికి ఎక్కువ ఇష్టపడతామా? నవ్వితే 17 నరాలతో సరిపోద్ది. కోపడాలంటే 43 నరాలు నీ లోపల యాక్టివేట్ చేస్తే తప్ప నీ మొగ్గలో కోపం రాదు. అంటే నువ్వు మాటి అట్లా యాక్టివేట్ చేస్తా ఉన్నావు. నువ్వు 43 గదులుతూ ఉన్నాయి, మాటి గదులుతూ ఉన్నాయి. అవునా? మనకి 17 కన్నా 43 ఎక్కువ గదులుతున్నాయి. మనకి నవ్వడం కన్నా కోపం ఎక్కువ ఉంటుంది మనలో. సరే మంచిదే, కోపపడి, కానీ పాపము చేయకుడి. మీరు కోపడండి, మీ కోపము పాపము చేసే విధంగా ఉండకూడదు. మీ కోపము గద్దించే విధంగా ఉండాలి. ఆవేశంలో ఏది పడితే చేయటం కుదరదని అక్కడ మనం చెప్పుకున్నాం కదా ఒకసారి. ఆవేశంలో తండ్రి తన కుమార్తెను ఏం చేశాడు? ఇక్కడ మన దగ్గరే చెప్పితే వింటలేదని చెప్పి దగ్గర ఉన్న హ్యాండ్ పంపు గాలి కొట్టేది తీసుకోటట్టు నిజంపెట్టి ఇంక లేగలేదు. కోపమే, కానీ పాపం అయిపోయింది. నువ్వు కోపడవచ్చు, కానీ పాపం కాకూడదు. పరిశుద్ధంగా ఉండాలి మనం. కోపం ఉంటుంది ప్రతి మనిషికి, మనకు ఒక లక్షణమే, కానీ అది పాపంగా మారిపోకూడదు. సంఘంలో ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన శాంతంగానే ఉండాలి. సహనము,
ఓర్పు, ఇవన్నీ కూడా మనలో ఉండాల్సినటువంటి లక్షణాలు. మరి లేకపోతే నువ్వు ఎలాగా ఆ వాక్యంలో నిలబడగలుగుతావు? కోపం ఉంటుంది కానీ పాపం ఉండకూడదు. నీలో ఉన్న కోపం పనిచేయాలంటే 43 నరాలు పనిచేస్తే తప్ప నీలో కోపం బయట చూపించలేదు. నీ కన్ను స్పష్టంగా చెప్తున్నది, నీ కన్ను చూపు తెలియాలంటే 2 లక్షల ట్రాన్స్మిటర్లు పనిచేయాలి. టెలివిజన్ ట్రాన్స్మిటర్లు 2 లక్షల టెలివిజన్ రిసీవర్లు పనిచేయాలి. మొత్తం 4 లక్షలు ఉండాలి ఈ కంట్లో. 300 నరాలు దీనికి లింక్ అయి ఉన్నాడు. నీ కంటికి 300 నరాలు నీ కంటికి లింక్ అయి ఉన్నాయి. అంటే ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి 300 నరాలు నీ కంటిలో. ఇవన్నీ కూడా నీ కంటిని అమరిస్తే 2 లక్షల టెలివిజన్ రిసీవర్లు, ట్రాన్స్మిటర్లు, ఈ 400 కలిస్తే నీ ఒక్క కన్ను చూడగలుగుతుంది. ఒక కన్ను తయారు చేయడానికి అంత అవసరం ఉంది. వాళ్ళు మెగాపిక్సెల్ అంతా నీ కన్ను ముందు వీళ్ళు నీ మెగాపిక్సెల్ ని ఎప్పట్లో తయారు చేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన ఈ కెమెరాకి ఈ లోకంలో శాస్త్రవేత్తలు ఎప్పటికీ కూడా ఇంత సూపర్ విజన్ అనే కెమెరాని వాళ్ళు ఎప్పటికీ కూడా తయారు చేయలేదు. ఇదిగో సూపర్ విజన్ ఆ కెమెరాలో వచ్చింది, ఈ కెమెరాలో వచ్చిందని చెప్తారు. కానీ నీ కంటి కన్నా చాలా తక్కువది, 0.1% అవి. 100 మెగాపిక్సెల్, 150 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ చాలా తక్కువ నీ కంటి కంటే. నీ ఒక్క కంటిలోనే అంత మెగాపిక్సెల్ అమర్చాడు దేవుడు, అని రిసీవర్లు అమర్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన మైలుపరచడానికి, వ్యర్థమైన వాటిని చూడడానికి కాదు, వ్యర్థమైన మాటలు పలకడానికి కాదు నీకు నోరు ఇవ్వబడింది. వ్యర్థమైన మాటలు పలకడానికి కాదు నీకు నోరు ఇవ్వబడింది. వ్యర్థమైన మాటలు చూడడానికి కాదు నీకు కళ్ళు ఇవ్వబడింది. వ్యర్థమైన పనులకు వెళ్ళడానికి కాదు నీకు కాళ్ళు ఇవ్వబడింది. వ్యర్థమైన పనులు చేయడానికి కాదు నీకు చేతులు ఇవ్వబడింది. దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా దేవుడు నీ దేహాన్ని ఇచ్చాడు. పౌలు గారు అంటున్నారు, నీవు దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు ఎరుగవా? మీరెవరు? దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసేయడలా దేవుడు అతనే పాడు చేస్తాడు. ఒకవేళ ఇది నా శరీరం, నా ఇష్టం అంటున్నావా? నీది కాదు అది. ఎవరిది? దేవునిది. నీవు దేవుని సొత్తై ఉన్నావు. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు ఉన్నావు. ఇది నా దేహము, నా ఇష్టపడిగా చేస్తా, ఇది నాది అని నువ్వు చేయడానికి లేదు. ఇక్కడ నేను అది చేస్తాను, నేను నా జుట్టు కత్తిరించుకుంటాను, లేదా నా వస్త్రాలను బిగుతుగా వేసుకుంటాను, లేదా నేను హీల్ చేసుకుంటాను, లేదా అసభ్యకరంగా ఉంటాను, నా శరీరం, నా జుట్టు, నా ఇష్టం చాలా మంది చెప్తూ ఉంటారు కదా. లేదండి, అయితే నిన్ను విలువ పెట్టి కొనబడిన సొత్తులు నువ్వు లేవు. అక్కడ నీవు నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావు అంటే, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఉంటున్నావు అంటే, నువ్వు విలువ పెట్టి కొనబడిన అంటే నువ్వు లేవు. నువ్వు దేవుని సొత్తు కాదు, కాబట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. ఒకవేళ దేవుడు కనుక నేను విలువ పెట్టి కొనబడిన వాడు అయితే నువ్వు ఆ విధంగా ఉండలేవు. నీలో ఏదో కేక వేస్తూ ఉంటది, నీలో ఉన్నది ఏదో ఆడ కేక వేస్తూ ఉంటుంది. కరడుని పిలుస్తూ ఉంటది. నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మను పిలుస్తూ ఉంటది. ఎందుకంటే నీలో దేవుడు ఆ ఆత్మనే ఉంచాడు. ఆయన అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టి ఆత్మను ఉంచాడు ఆయన. మనం అనుకుంటాం, అబ్బా చాలా దూరం నుంచి నేను ప్రార్థనకు వచ్చాను సహోదరుడా, ఇక్కడ మోకరించాను సహోదరుడా, నేను ప్రార్థన చేస్తాను సహోదరుడా, క్రీస్తు మేడం అని నేను ప్రార్థన చేస్తాను సహోదరుడా అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు కాదు ప్రార్థన చేసేది. దేవుడు నీలో ఉంచిన ఆత్మ ఏం చేస్తుంది? లేగు, బైబిల్ది, వర్తమానంది, చదువు, సహోదరుని ప్రేమించు, సహోదరుతో మాట్లాడు, క్షమించు. ఇది చెప్పేది ఎవరు? నీలో పెట్టిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నీలో కనుక ఆ పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎన్నటికీ కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడే వాడిగా ఉండలేవు. నువ్వు దేవుని వాక్యానికి దూరంగాను, లోకానికి దగ్గరగా ఉంటావు నువ్వు. కానీ ఎవరిలో అయితే ఆత్మ ఉండి మొర పెడతా ఉంటుందో వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఆయన తన ఆత్మ నీలో ఉంచాడు. ఆయన మొరపెట్టే ఆత్మ నీలో ఉంచాడు ఆయన. కాబట్టి నీలో ఉన్న ఆ దేవుని ఆత్మ నీలో ఉండి ఆయన మొరపెడతా ఉంది. ఈ విషయం తెలిస్తే ఒకే దేవుడు అని తెలుసుకోవడం చాలా సులువు బ్రదర్. ఈ విషయం అర్థమైతే దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడం కూడా చాలా సులభము. దేవుడు తానే ప్రార్థన స్వీకరిస్తున్నాడు. దేవుడు తానే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక బ్రదర్ అడిగాడు నన్ను, ఏంటండి 2 దేవుళ్ళు అంటావా, 3 దేవుళ్ళు అంటావా అని. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు స్వరం వచ్చింది కదా, సహోదరుడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు
నేను ఆనందించున్నాను స్వరం వచ్చింది కదా ఆకాశం నుండి. అంటే దేవుడు మనల్ని మబ్బి పెడుతున్నాడా? కిందే ఉండి పైనుంచి పంపిస్తున్నాడా? మనల్ని మాయ చేస్తున్నాడు ఆయన? అంటే మనం మబ్బి పెడుతున్నాడు ఆయన? వాక్యం అర్థం కాల, దేవుడి దైవత్వం అర్థం కాల. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు నీ స్థానంలోకి వచ్చాడు ఆయన. క్రీస్తు గారు మాట్లాడుతూ దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఆయన క్రీస్తుగా మారడమే. దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆయన క్రీస్తుగా మారడమే. కాబట్టి ఆ క్రీస్తు మారి ఎలా మారాడు? నీ స్థానంలో నా స్థానంలోకి మారాడైనా. ఎందుకు మారాడైనా? మనం అందరం కూడా త్రోవ తప్పిన గొర్రెల వల్ల ఉన్నాము. ఓ దేవుని పట్టుకోండి, ఓ మనుషులుగా మనం ఉన్నాము. కాబట్టి సరైన మార్గంలో దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం తెలియాలంటే ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం చెప్పడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు. దిగి వచ్చే ఏ ప్లేస్ లో దిగి వచ్చాడైనా? నీ స్థానంలో దిగి వచ్చాడు. నీ వలే నా వలే ఆయన మోకరించి ఇదిగో ఇలా ప్రార్థన చేయండి, అప్పుడు ప్రభు నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఇలా ప్రార్థన చేస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు బదులిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు క్రీస్తుగా దిగి వచ్చి నీ స్థానంలో ఉండి ఆయన తండ్రి అని పిలిచాడు. ఎవరు ఆ తండ్రి అని పిలిచింది? ఎవరంటే నీవే. తండ్రి అని పిలిచింది ఎవరంటే నీవే. ఆ తండ్రి ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. నీలో ఉన్నది ఆయనే, ఆయన కూడా ఆయనే. ఆరాధికుడు ఆయనే, ఆరాధన స్వీకరించేవాడు కూడా ఆయనే. ఈ విషయం తెలిస్తే దేవుడు ఎవరు, ఆయన ఏం చేశారు చాలా తెలుసుకోవడం చాలా సులభం. మిగతా వాళ్ళు చెప్పినట్లుగా దేవుడు అంటే 2 3 ఉన్నారు, 4 ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ విషయం కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలా సులువు దేవుని పట్టుకోవటం. హల్లెలూయా. సరే, మంచిది. ప్రభుకు స్తోత్రం కలగాక. మీరు 43 గంటలు కదిలించొద్దు కానీ 17 గంటలు కదిలిస్తా ఉండండి అప్పుడప్పుడు. అవునా? సరే, మంచిది. యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, లోకాన్ని పరిపాలించడానికైనా ఓ రాజుగా ఈ లోకానికి వస్తే వాళ్ళందరూ అంటున్నారు, నువ్వు అక్రమ సంబంధివి, దయ్యమగ్నవాడివి, నువ్వు మమ్మల్ని పరిపాలించడానికి కుదరదు. మాకు రాజు ఉన్నాడు, కైసరు మా రాజు. మాకు రాజు ఉన్నాడు, పిలాతు మా రాజు. నువ్వు మాకు అవసరం లేదు రాజుగా. బంధించారండి, తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి? పిలాతు దగ్గరికి. పిలాతు కోర్టులో పెట్టారు తీసుకెళ్ళి. ఆ పిలాతు అంటున్నాడు, ఆయన పరిశీలించిన తర్వాత పిలాతు ఇచ్చే స్టేట్మెంట్ అంటే ఇతనిలో నాకు ఏ లోపము కూడా కనబడట్లేదు. చూడండి, పిలాతు ఒక అన్యుడు, అప్పగించింది ఎవరు? యూదులు, సొంత సహోదరులు. వీళ్ళు ఆయనలో లోపాన్ని వెతుకుతూ ఉన్నారు. కానీ ఒక అన్యుడైన పిలాతుకి ఆయనలో ఏ లోపం కూడా కనబడలేదు. పిలాతు అంటున్నాడు, నాకు ఇతరులో ఏ లోపము కూడా కనబడలేదు. అయితే పిలాతు ఆయన విడిచిపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే మనకి పండుగలో ప్రతి సంవత్సరానికి ఒకరిని విడిచిపెట్టి మనకు పండుగ ఉంది కదా, దానిని బట్టి ఇదిగో మీరు బరబ్బాని కోరుకుంటారా, యేసుని కోరుకుంటారా? మీరు బరబ్బాని కోరుకుంటారా, యేసుని కోరుకుంటారా? మాకు బరబ్బాని విడుదల చేయండి, ఈ యొక్క వ్యక్తిని మీరు సిలువేయండి. పిలాతు అంటున్నాడు, మీ రాజుని నేను సిలువ వేయుదునా? ఆయన అంటున్నాడు, మీ రాజును. చూడండి, దేవుడు ఆయన తన యొక్క రాజు అని చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఆయన అనేక మంది ప్రజల నోటి చేత ఆయన పలుకుతున్నాడు ఆయన. కానీ ఎవరైతే ఆయన రాజు అని పలకాలో వాళ్ళు మాత్రం పలకట్లా. ఎవరైతే ఈయన మా నాయకుడు అని ఒప్పుకోవరో వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లా. ఎవరైతే ఈయన మా పరిపాలకుడు అని చెప్పాలో వారు మాత్రం చెప్పట్లా. ఎవరైతే ఈయన మా క్రీస్తు అని చెప్పాలో వారు మాత్రం చెప్పట్లా. పిలాతు చెప్తున్నాడు, క్రీస్తు అనబడిన ఈ యేసును ఏం చేయమంటారు? వాడు అంటున్నారు క్రీస్తు అని. మీకు క్రీస్తు ఉండొచ్చు, మాకు మాత్రం క్రీస్తు కాదు. మీకు రాజు ఉండొచ్చు, మాకు మాత్రం ఆయన రాజు కాదు. మాకు బరబ్బాని విడుదల చేయండి. నువ్వు ఒకవేళ ఈయన్ని విడిచిపెట్టలేదా, నువ్వు కైసరికి స్నేహితుడు కాదు. నువ్వు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు కైసరి స్నేహితుడు కాదు, నువ్వు కైసరి రాజు. కానీ ఈయనేమంటున్నాడు, నేను రాజు అంటున్నాడు. కైసరి యొక్క స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు ఈయన. కాబట్టి నువ్వు కైసరికి స్నేహితుడు అయితే ఇదిగో కైసరి యొక్క స్థానాన్ని ఆక్రమించే ఈ యేసుని సిలువై బరబ్బాని విడిచిపెట్టు. వాళ్ళ కేకలకి పిలాతు భయపడిపోయాడు. మీ యొక్క రాజుని నన్ను సిలువేయమంటారా? సమానించు సిలువై. చూసారా వాళ్ళు
తిరస్కరిస్తూ ఉన్నారు రాజుని. విశ్వనాథ్ గారు మెసేజ్ చెప్తున్నారు, త్రోసివేయబడిన రాజు, తిరస్కరించబడిన రాజు, రిజెక్టెడ్ కింగ్. రాజు పరిపాలించడానికి వచ్చాడైనా, కానీ వాడు తిరస్కరించాడు. వాళ్ళు అక్కడ దేవుడు సమూయేలు ఇజ్రాయేలు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళకి ఎలాంటి యుద్ధం లేదు, ఎలాంటి కరువులు లేదు, ఎలాంటి తెగులు లేవు. చాలా ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళు దేవుడికి సన్నిధిలో వాళ్ళు గడుపుతున్నారు అక్కడ. కానీ వాళ్ళ చూపు ఎక్కడికి వెళ్ళింది? ఆ ఇజ్రాయేల్ యొక్క చూపు వెళ్ళింది పక్క రాజుల యొక్క మీదకి వెళ్ళింది. సంఘములో యుద్ధం లేకుండా, తెగుళ్ళు లేకుండా, దుఃఖము లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటే నీ చూపెట్టి వెళ్తా ఉంది పక్క రాజ్యం మీదకి వెళ్ళిపోతుంది. ఇజ్రాయేల్ చూపు అంతా పక్క రాజ్యం మీద. వాళ్ళకి ఎలా ఉంది తెలుసా? రాజు రథం మీద పరిగెడతా ఉంటే ఎనక ముందు వీళ్ళు పరిగెట్టడం సైన్యము, వాళ్ళ చేతిలో కత్తులు, డాళ్ళు, పెద్ద కోలాహలము, ఆ యుద్ధం చేయించడము. వాళ్ళకి అది కావాలి. ఎంత భయంకరంగా చూసారా? స్పష్టంగా చెప్తున్నారు, నేటి సంఘాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుడు నీకు అన్ని విధాలుగా తన వాక్యాన్ని నీకు అందిస్తూ ఉంటే నీవేం చేస్తావు? సంఘ సంస్థల యొక్క ఆత్మతో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాగా వాక్యం నుంచి బయటకు వెళ్తా ఉన్నారు, నీవు కూడా అలాంటి లోకంలో జీవించాలని కోరుకుంటున్నావు. నీవు దేవుడే సమూయేలు ద్వారా దేవుడే వాళ్ళ పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళు అంటున్నారు, సమూయేలు నువ్వు ప్రియమైన వాడివే, నువ్వు మంచివాడివే, నీలో ఏ కొరత లేదు, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నువ్వు చాలా బాగా పరిపాలించావు, నీలో ఏ కొరత కూడా లేదు. వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు, అయినా మాకు రాజు కావాలి. ఆ రాజు రథం మీద పరిగెట్టాలి, మా యొక్క సైన్యం లాగా మేము కూడా ఆయనతో పాటు వెనక ముందు పరిగెట్టాలి. సమూయేలు కూర్చోబెట్టి చెప్తున్నాడు, నానా వద్దు, మనకి దేవుడు యొక్క పరిపాలన మనకు అవసరం. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఆ రాజుని మీరు ఎన్నుకున్నారు అనుకో, అతను మీ యవనస్తులు ఏం చేస్తాడు? యుద్ధాన్ని తీసుకెళ్తాడు. నీ కుమార్తెలు ఆ యుద్ధంలో ప్రాణత్యాగం చేయాల్సి ఉంటది. మీ కుమార్తెలు ఎవరైతే ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉంటారో, ఇప్పుడైతే మీ కుమార్తెలు మీ దగ్గర మీ ఇంట్లో సౌఖ్యంగా సుఖంగా ఉంటున్నారు ఇక్కడ. కానీ మీరు ఒక రాజుని పెట్టుకుంటే కనుక మీ కుమార్తెలు మీ ఇంట్లో ఉండరు. మీ కుమార్తెలు ఎక్కడ ఉండాలి? యుద్ధ భూమిలోకి వెళ్ళాలి, సైన్యానికి ఆహారం సిద్ధపరచాలి. వాళ్ళకి అక్కడ రక్షణ ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. ఇప్పుడైతే నీ కుమార్తె నీ ఇంట్లో ఉంది, కానీ మీరు ఒక రాజు ఎన్నుకుంటే నీ కుమార్తెకి ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ప్రాణాలతో ఉండదో లేదో తెలియదు, ఆమె యొక్క జీవితం ఎలా ఉండదో తెలియదు. సొలొమోను చెప్తున్నాడు అక్కడ, సమూయేలు చెప్తున్నాడు అక్కడ. కానీ వాళ్ళు ఏమంటున్నారు? బ్రదర్ మీరు చెప్పిందంతా వాస్తవ బ్రదర్, మీరు చెప్పిందంతా వాస్తవే బ్రదర్, అయినా మాకు రాజు కావాలి, అయినా కూడా మాకు రాజే కావాలి. దేవుడే పరిపాలన చేస్తూ ఉంటే, దేవుడే సంఘం నడిపిస్తూ ఉంటే, దేవుడే నాయకుడిగా ఉంటే ఆ నాయకత్వాన్ని తిరస్కరించి లోక సంబంధమైన నాయకుడి కోసం పరిగెడుతూ ఉన్నారు. లోక సంబంధమైన కార్యాల కోసం పరిగెడుతూ ఉన్నారు. దేవుడి సంఘంలో ఉండి లోక కార్యాల్లో పరిగెడుతూ ఉన్నారు. హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ప్రవక్త ద్వారా, భయంకరం సహోదరుడా, భయంకరం సహోదరి, అయినా వాళ్ళు అంటలేదు, అయ్యా మాకు ఆ రాజే కావాలి, నాలో ఏదైనా కొరత ఉందా, నేను మీ డబ్బులు ఏమైనా అడిగానా, మిమ్మల్ని దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నానా, మీ యొక్క నిధుల్లో నేను ఏమైనా అడిగానా, మీ భూముల్లో వాటా అడిగానా, నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? వాళ్ళు అంటున్నారు, లేదు 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 లేదు, నువ్వు చాలా నీతియుక్తంగా పరిపాలన చేశావు, మరలా మీకు ఎందుకు వేరే రాజు కావాలి? మీకు ఎందుకు వేరే రాజు కావాలి? లోక సంబంధమైన రాజుల వల్ల మేము కూడా ఉండాలి కోరుకుంటున్నాం. మా రాజ్యంలో సింహాసనం ఉండాలి, మా రాజ్యంలో యుద్ధాలు జరగాలి. అయ్యో ఎందుకు బ్రదర్? యుద్ధం లేకుండా దేవుడిని పరిపాలన చేస్తుంటే నీకెందుకు యుద్ధము? లేదు లేదు మాకు యుద్ధం కావాలి. ప్రవక్త ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. చివరికి ఆయన వెళ్ళి కన్నీరు గార్చి ఏడుస్తూ ఉంటాడు అక్కడ సమూయేలు. అవ్వా నేను చెప్పాల్సిందంతా చెప్పాను, నేను ఏం జరుగుతుందో కూడా చెప్పాను నేను, అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా వేరొక రాజు కావాలని వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, సమూయేలు ఏడుస్తున్నాడుగా, దేవుడు సమూయేలు ఓదార్చున్నాడు. సమూయేలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు నీవు నిలబడుతున్నావు కాబట్టి నువ్వు వారి దగ్గర అనుకుంటున్నావు, నీవు న్యాయపతి అనుకుంటున్నావు, కానీ నీ లోపల ఉండి నేను బలపరుస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు తిరస్కరించేది నిన్ను కాదు,
నీ ద్వారా పరిపాలించే నన్ను. సంగమా, ఏ స్థితిలో ఉన్నావు నీవు? ఒకవేళ ఈ గడియ వర్తమానికుని కనుక నువ్వు తిరస్కరిస్తే నువ్వు ఎవరు తిరస్కరిస్తున్నట్లు లెక్క? వర్తమానికుని కాదు, వర్తమానికుని ద్వారా పరిపాలిస్తున్నా, వర్తమానికుని ద్వారా నడుస్తున్నా దేవుణ్ణే నువ్వు తిరస్కరిస్తున్నావు. ఓ ఈ యొక్క వర్తమానికిని అవమానిస్తే నువ్వు ఎవరిని అవమానిస్తావు? నువ్వు దేవుణ్ణే అవమానిస్తున్నావు. నువ్వు తిరస్కరించేది ఎవరిని అంటే ఈ వర్తమానికుని ద్వారా ఉన్న దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నావు. ఎందుకంటే ఆ వర్తమానికుడి ద్వారానే దేవుడు నీకు వాక్యాన్ని అందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, అన్ని చెప్పాడు. ఆయన మీరు ఎలా ఉంటారు, అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నీ చెప్పాడు ముందుగానే. చెప్పినా కూడా వాళ్ళు వినలా. దేవుడు చెప్పాడు, వాళ్ళు వదిలేసేయి, వాళ్ళకి కావాలంటే రాజుని అభిషేకించు. ఇదిగో పలానా చోట ఒక అందమైన యువకుడు ఉన్నాడు సౌలు, అతన్ని వాళ్ళకి రాజుగా అభిషేకించు. దేవుడు చెప్పినట్లుగా మొట్టమొదటి సౌలు, మొట్టమొదటి రాజు ఇజ్రాయేల్కి సౌలు. రాజు వ్యవస్థ అప్పుడే మొదలైంది అక్కడ. వాళ్ళకి మొట్టమొదటి రాజు. చూడండి, ఆ రాజుగా సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు దావీదు కొరకు సింహాసనం ఏర్పాటు చేశాడు అక్కడ. కానీ దానికంటే ముందుగానే వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం వల్ల దావీదు కంటే ముందుగా సమూయేలు, ఆ సమూయేలు ద్వారా సౌలు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం కొరకు అనేక మంది పోరాటం చేశారు. ఆ సౌలు తర్వాత ఎవరు కూర్చున్నారు దాని మీద? దావీదు కూర్చున్నాడు. దావీదు కూర్చున్న సింహాసనం లాక్కోవడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు? ఎంతమంది ప్రయత్నం చేశారు? తన కుమారుడైన అబ్షాలోము, సొంత కొడుకే తిరుగుబాటు చేశాడు. ఎవరు? దేనికోసము? సింహాసనం కోసము. దేవుడు తన సింహాసనం కోసము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆ సింహాసనము ఎలాంటి సింహాసనం అంటే దేవుడు కూర్చొని పరిపాలించే ఆ సింహాసనము, సియోను దగ్గరికి వచ్చేట్టుగా ఆ సింహాసనము, రక్త మాంసం సింహాసనం. అది సొలొమోను తయారు చేసిన సింహాసనం లాంటి సింహాసనము ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు సహోదరుడా. హల్లెలూయా. ఎలా ఉంది ఆ సింహాసనము? దానికి ఎదురుగా 6 మెట్లు ఉన్నాయి. ఆ 6 మెట్ల మీద ఇరుపక్కల ఎన్ని కూర్చున్నాయి? అటారు ఇటారు 12 సింహాలు కూర్చున్నాయి. ఆ 6 మెట్లు ఉన్నాయి. 6 ఇటుపక్కల 6 సింహాలు ఇటుపక్కల మెట్టు మీద, ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క సింహం కూర్చుంది. 6 మెట్ల మీద 6 12 సింహాలు కూర్చుని ఉన్నాయి. సింహాసనం ముందు ఇరుపక్కన 2 ఊతకర్రలు ఉన్నాయి. దానికి అటుపక్కన ఒక సింహము, ఇటుపక్కన ఒక సింహం కూర్చుంది. దాని మీద పైకి వెళ్ళాలంటే 6 మెట్లకి దాని మీద కూర్చోవాలి. 7వ మెట్టు సింహాసనమే. హల్లెలూయా. అలాంటి సింహాసనము ఏ రాజ్యమందైనను లేదని రాబడింది బైబిల్లో. హల్లెలూయా. ఆ సింహాసనం ముందు 6 మెట్లు ఉన్నాయి. ఇరుపక్కల అపోస్తులు ఉన్నారు. 6 మెట్లు ఉన్నాయి. 6 అపోస్తులు, మొదటి రకంలో వచ్చిన అపోస్తులు, రెండవ రకంలో వచ్చిన అపోస్తులు ఆ సింహాసనం ముందే ఉన్నారు. హల్లెలూయా. ఆ సింహాసనానికి ఉన్న ఊత కర్రలు ఏంటంటే స్పోకెన్ వర్డ్ అండ్ బైబుల్, హోలీ బైబుల్. హల్లెలూయా. దాని మీద కూర్చున్నవాడు 7వ వర్తమానికుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ యొక్క 7 దూతల్లో వచ్చిన 7వ దూత ఆ సింహాసనం మీద ఉన్నాడు. ఆ సంఖ్యలో వచ్చిన 7వ దూత ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ విషయం అర్థం కావాలంటే మీరు ఎక్కడ ఉండాలి బ్రదర్? ఉన్నతమైన స్థితిలో ఉండాలి బ్రదర్. ఇది మీరు గ్రహించలేదు. క్రీస్తు థామస్ గారు చెప్పినట్లుగా ఈ విషయాలు మీకు తెలియాలంటే ఉన్నతమైన వారు, పరలోక స్థానంలో కూర్చున్న వారు మాత్రమే ఈ విషయాల్ని గ్రహించగలుగుతారు. ఆ యొక్క సింహాసనము, అది నీవే ఉన్నావు ఇప్పుడు దేవుని యొక్క సింహాసనం. ఈ సింహాసనం కొరకు దేవుడు రాబోతున్నాడు. అందుకోసం ఆయన చెప్తాడు, నీ రాజు రాబోతున్నాడు. సియోను కుమార్తె, నీ రాజు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనుడు, సాత్వికుడు, గాడిద పిల్లలు ఎక్కైనా నీ ఎందుకు వస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు చెప్తున్నారు, సియోను కుమార్తె మీరు ఎలాగూ చెప్పండి, నీ రాజు వచ్చేస్తున్నాడు. ప్రవక్తగా కాదు, సేవకుడిగా కాదు, సువార్థకుడిగా కాదు, ఎలా వస్తున్నాడు నీ రాజు? హల్లెలూయా. ఈ లోకాన్ని పరిపాలించబోయే రాజుగా వస్తున్నాడు ఆయన. చూడు జకర్యా 9 ఒకసారి చూడండి, 9:9.
10 నుంచి ఒకసారి చదవండి. 9, 10. పేజ్ నెంబరు 781, పేజ్ నెంబరు 9వ అధ్యాయము 10వ వచనమా? రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయడు. సముద్రం నుండి సముద్రం వరకు నది మొదలుకొని చాలు. సముద్రము నుండి సముద్రం వరకు. ఇక వేరే రాజు లేడిక, ఇక వేరే రాజు రాడిక. ఎవరైతే సియోను కుమార్తె చెప్పుడు, ఇదిగో నీ రాజు సాత్వికుడే వస్తున్నాడు, గాడిద పిల్లలకి వస్తున్నాడు, ఆ రాజు యొక్క పాలన ఎక్కడ దాకా ఉండిపోతుంది? భూమి అంతంతటి వ్యాపించబోతుంది ఆ రాజు యొక్క పరిపాలన. ఆయన రాజుగా ఉండి సమస్తాన్ని పరిపాలించబోతున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చే నీ యొక్క రాజు ఈ యొక్క భూమిని పరిపాలించబోయే ఈ రాజు 1000 ఏళ్ల పాటు సమస్తాన్ని ఆయన లోపరుచుకోబోతున్నాడు ఆయన. ఆ 7వ దూత బోర ఉదయ సమయంలో ఈ లోక రాజ్యాలన్నీ ప్రభు రాజ్యాలుగాను ఆయన క్రీస్తు రాజ్యాలుగా మారిపోబోతున్నాయి. ఇప్పుడంటే అది ఇప్పుడే మన సమయంలోనే. సియోను కుమార్తె, నీ రాజు గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చాడు ఆయన. చెప్పమంటున్నాడు ఆయన. ఎవరితో? సియోను కుమార్తె చెప్పుడి, నీ రాజు రాబోతున్నాడని. హల్లెలూయా. కాబట్టి నీ రాజు ఎలా వచ్చాడు? గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చాడు ఆయన. వచ్చి ఆయన గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చిన తర్వాత ఆయన చేయబోయే కార్యము సంఘాన్ని శుభ్రం చేయడం. సంఘాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? శుభ్రం చేస్తున్నాడు. వచ్చిన సమయంలో సంఘంలో ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా ఆయన శుభ్రం చేస్తా ఉన్నాడు ఆయన. చాలా సార్లు మీకు నాకు వచ్చిన ఒక చిన్న కారణం మీకుతో పంచుకున్నాను నేను. క్రిస్ థామస్ మరియు సహోదరి జయశీలి ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారు? మనకి ఇక్కడికి వచ్చారు, సంఘంలోకి వచ్చారు. ఆయన వర్తమానం ఇచ్చారు. వర్తమానం ఇచ్చిన తర్వాత ఆ వర్తమానం అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడక్కడ పడుకున్నారు. కానీ సంఘంలో ఏముంది? ఎక్కడ చూసినా కూడా చెత్తే ఉంది. చెత్త మధ్యలో పడుకున్నారు. ఆ సంఘంలో అప్పటి వరకు వాక్యం విన్నారు వాళ్ళు. ఆ వాక్యం ఉన్న సహోదరులందరూ కూడా ఎక్కడ పడుకున్నారు? వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ చెత్తే ఉంది, ఆ చెత్తలోనే పడుకున్నారు వాళ్ళందరూ. అప్పుడు నేను కూడా పడుకున్నా. కానీ ఆ బలిపీఠం దగ్గర ఉన్న క్రిస్ థామస్ గారు లేచి చీపురు తీసుకుని సంఘాన్ని ఓడడం ప్రారంభం చేశాడు ఆయన. ఏం జరుగుతుంది? ప్రక్షాళన జరుగుతుంది, శుభ్రం జరుగుతుంది. నేను లేచి గబగబా నాకు వెలికి వచ్చిన శబ్దం, సోదరుడు బ్రదర్, మీరు మా దగ్గరికి వచ్చి మీరు ఉడిస్తారండి బ్రదర్. పర్వాలేదు బ్రదర్, ఇది నా డ్యూటీ. తుడుస్తున్నాడు ఆయన, సంఘాన్ని తుడుస్తున్నాడు ఆయన. బలివారు బ్రదర్, మీరు మా సంఘంలో మాది చీపురు తీసుకుని మీరు ఉడిస్తారు. నేను తీసుకున్నా. ఆ సహోదరుల మధ్యలో పడి ఉన్న చెత్తరంతా కూడా మనం ఏం చేస్తున్నాం? అక్కడ శుభ్రం జరుగుతూ ఉంది. అక్కడ ఎప్పుడు అంటే దేవుడు గాడిద పిల్లను ఎక్కి సీయోను దగ్గరికి వచ్చినప్పుడు ఆ తర్వాత సంఘాన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాడు దేవుడు. ప్రభువుకి స్తోత్రం కలిగాక మీరు ఏం జరుగుతుందో కూడా మీరు గమనించాలి సంఘంలో. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుడు, ఆ పరలోకపు రాజు గాడిద పిల్లను ఎక్కి నియమం వచ్చాడు ఆయన. సంఘంలో ఉన్న ప్రతి దాన్ని శుభ్రం చేస్తా ఉన్నాడు ఆయన. ఆ వచ్చిన వాడు ఎవరంటే రాజు అయి ఉన్నాడు ఆయన. పరిపాలన చేయడానికి వస్తున్నాడు ఆయన. ఎక్కడా పరిపాలన చేయబోతున్నాడు? ఆ సముద్రం ఈ దగ్గర నుంచి ఆ దిక్కు వరకు మొత్తాన్ని ఆయన లోకాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. సమస్త జనమును ఇనుపదల నుంచి పరిపాలించబోయే రాజు ఆయన రావడానికంటే ముందుగా మిఖాయేలు మరియు అతని సైన్యము ఏం చేస్తా ఉన్నారు? ఘట సర్పముతో యుద్ధం చేయడం మొదలు పెట్టారు. అక్కడ ఘట సర్పముతో యుద్ధం జరిగింది. అక్కడ ఎక్కడ? ఏదేలో. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఆది ఘట సర్పం మరలా వచ్చింది సంఘంలోకి. ఈ సంఘంలోకి వచ్చినప్పుడు మిఖాయేలు మరియు అతని యొక్క సైన్యము సంఘంలో ఉండి ఆ ఘట సర్పముతో చేస్తున్నారు, యుద్ధం చేస్తా ఉన్నారు. అక్కడ ఆదిలో వాడు ఓడిపోయాడు మిఖాయేలు సైన్యం ముందు. ఇప్పుడు ఇక్కడ అంతములో కూడా వాడు ఓడిపోతున్నాడు. ఇప్పుడు సంఘంలో ఈ యొక్క మిఖాయేలు మరియు అతడి సైన్యము ఇప్పుడు ఎవరి యుద్ధం జరుగుతుంది?
ఆ ఘట సర్పముతో ఘట సర్పముతో యుద్ధం జరుగుతోంది. ఆ రోజున అక్కడ ఓడిపోయాడు. ఆ పరలోకం నుంచి తోయబడ్డాడు, వచ్చి భూమి మీద పడ్డాడు వాడి సైన్యము. ఇప్పుడు మరలా ఈ భూమి మీద పడిన సైన్యముతో మరలా మిఖాయేలు శరీరం దగ్గర దిగి వచ్చాడు. మిఖాయేలు మరియు అతని యొక్క సైన్యము ఆ దానియేలు గ్రంథం రాయబడి చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి. చూడండి ఒకసారి మొదటి వచ్చింది. ఆ కాలమందు ఈ జనుల అప్పుడు ఈ జనులు రాజుగా కూడిన కాలం ముగిసింది. ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపుతుంది. ఆపద సమయంలో విశ్వనంగా మాట్లాడుతున్నారు. సంఘానికి ఆపద వచ్చినప్పుడు, సంఘాన్ని చుట్టూ సమస్యలు చుట్టినప్పుడు, సంఘము ఇబ్బందులు ఉన్నప్పుడు, ఓ నీ జనుల పక్షమున, ఓ దేవుని యొక్క జనుల పక్షమున నిలబడడానికి పరలోకం నుంచి దిగి వస్తాడు ఒక ఆయన. ఎవరైనా మిఖాయేలు. సంఘం ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటుందో, సంఘం ఎప్పుడైతే పోరాటం చేయవలసి ఉంటుందో, వారి తరపున పోరాటం చేయడానికి దేవుని మహా అధిపత్యకు మిఖాయేలు వచ్చి సంఘంలో నిలబడతాడు. ఇప్పుడు సంఘం ఇబ్బందులు ఉంది, వాడు సంఘాన్ని హింస పెడతా ఉన్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ ఘట సర్పము కరణయున్న స్త్రీ మగ శిశువును కనగానే అదేం చేయబోతుంది? మరింగడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ప్రకటన 12లో మీరు చదివారు కదా. ఆ కరణయున్న స్త్రీ ఆ కనగానే ఆ కరిణ మగ శిశువుని మింగడానికి ఘట సర్పము సిద్ధంగా ఉంది. సంఘాన్ని శ్రమల పాలు చేస్తూ ఉంది. ఆ మగ సర్పాన్ని, ఆ మగ శిశువుని ఆ సర్పము మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో సంఘము తరపున నిలబడడానికి దేవుడు మహా అధిపత్యకు మిఖాయేలును పంపించాడు. ఆయన నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నీ తరపున నిలబడడానికి, యుద్ధం చేయడానికి ఎవరు రాబోతున్నారు? మిఖాయేలు రాబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. సహోదరుడా, దేవుడు నేను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఓ నీతోనూ నీలోను యుగ సమాప్తి పర్యంతం వరకైనా ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు నీ రాజు సాత్వికుడై, దీనుడై, గాడిద పిల్లని ఎక్కి నీ ఎద్దకు వస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకాన్ని పరిపాలించడానికి వస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, సియోను కుమార్తె చెప్పుడి, ఇదిగో నీ రాజు వస్తున్నాడు. ఆయన సింహాసనం కొరకు, యొక్క నిజమైన సింహాసనం కొరకు అబ్షాలోము దావీదును తిరుగుబాటు చేశాడు. ఆ దావీదు కుమారుడు అబ్యాతారు సింహాసనం కొరకు తిరుగుబాటు చేశాడు. ఏంటి ఆ సింహాసనము? ఈ చివరి దినాల్లో రాబోయే నిజమైన సింహాసనము. దావీదు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రాణభయంతో పారిపోయాడు ఆయన 2 సార్లు. దేనికోసమో తెలుసా? ఇప్పుడు ఆయన 2 సార్లు తిరస్కరించబడ్డాడు. ఆయన దావీదు 2 సార్లు సింహాసనం కూర్చోవలసిన వాడు ప్రాణభయంతో పారిపోయాడు. ఆయన మొదటిగా సౌలు కాలంలో, రెండవది అబ్షాలోము కాలంలో. అవునా బ్రదర్? వర్తమానం చదివితే మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు చక్కగా జోడించబడతాయి. వర్తమానం చదవండి. క్రీస్తు పండం గారు ఆయన సందేశం అంతా కూడా పాత నిబంధనకి జోడించబడి సందేశం అంతా కూడా. 2 సార్లు సౌలు తరుముతూ ఆయన్ని అరణ్యానికి తరిమి వేశాడు. మరలా తన కుమారుడు అబ్షాలోము చంపుతున్నప్పుడు ఆయన ఏడ్చుకుంటూ మరలా మరి సింహాసనం విడిచిపెట్టి మరలా పారిపోయాడు. కానీ ఒక రోజు ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? రాజుగా మరలా అభిషేకంతో వచ్చాడు ఆయన. ఇప్పుడు అలాగే ఈ యొక్క రాజు కూడా తిరస్కరించబడ్డాడు 2 సార్లు. మొదటిసారి యెరూషలేములో తిరస్కరించబడ్డాడు, రెండవసారి అమెరికాలో తిరస్కరించబడ్డాడు. కానీ ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఎలా? సమస్తాన్ని పరిపాలించే మగ శిశువుగా, అధికారముతో. హల్లెలూయా! స్త్రీ కనిన మగ శిశువుగా ఆయన రాబోతున్నాడు ఇప్పుడు ఈ లోకానికి. ఇప్పుడు ఎవరెవరైతే దావీదు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు? అవమానించారు. షిమి అవమానించాడు, తిట్టాడు. దావీదుని వేస్ట్. చూసారా? ఆ పక్కన తన మేనలుడు యోవాబు అంటున్నాడు, రాజా చంపమంటావా? లేదు, నా దేవుడే అతనికి అవకాశం ఇచ్చాడు, లేకపోతే ఆ విధంగా అతను చేయలేడు. ఆయన అనుకున్నాడు, ఇక షిమి వాళ్ళందరూ అనుకున్నారు, ఇక రాజు అయిపోయింది పని, సింహాసనం విడిచిపెట్టేశాడు, ఇక పారిపోయాడు, ఇక తిరిగి రాలే అని తమకు ఇష్టం వచ్చినట్లుగా తిట్టేశారు వాళ్ళు. కానీ ఒక రోజున ఆయన తిరిగి మరలా వస్తాడని తెలిసినప్పుడు మిగతా ప్రజలందరికంటే ముందుగా వచ్చి మోకరించింది ఎవరంటే, ఎవరైతే దావీదుని తిట్టారో వాళ్ళే వచ్చి దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు.
ఇప్పుడు ఎవరైతే క్రీస్తు తామసం తిరుగుతా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు ప్రణామం తిరుగుతా ఉన్నారో, ఇప్పుడు వాళ్ళే నీకంటే నాకంటే ముందుగా ప్రతి మోకాలు క్రీస్తు ప్రణమే దేవుడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వాళ్ళందరూ కూడా అంగీకరించబోతున్నారు అక్కడ. ఆ రాజు, తిరస్కరించబడ్డ రాజు ఇప్పుడు అధికారంతో రాబోతున్నాడు ఈ లోకానికి. సీఎం కుమార్తె, నీ యొక్క రాజు దీనుడే, సాత్వికుడే నీ దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన హృదయము నీతో యథార్థంగా ఉన్నట్లు నీ హృదయము ఆయనతో యథార్థంగా ఉందా? అయితే వచ్చే రథం ఎక్కండి మీరు వచ్చి. నేను తీసుకెళ్ళబడే సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దీనుడిగా, సాత్వికుడిగా నీ దగ్గరికి వచ్చాడు, నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు. ఆయన మందిరాన్ని శుభ్రం చేస్తా ఉన్నాడు. ఆయన మందిరంలో ఎలాంటి చెత్త లేకుండా ఆయన శుభ్రం చేయాల్సిన పరిస్థితి, ఆ పరిచర్య యేసుక్రీస్తు తీసుకున్నాడు. అక్కడ నా యొక్క మందిరాన్ని దొంగల గృహంగా మారుస్తారా, వ్యాపార గృహంగా మారుస్తారా అని కోడా తీసుకొని ఏం చేశాడు ఆయన? సరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తు థామస్ యొక్క సందేశము సంఘాన్ని ఇప్పుడు సరి చేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి సంఘంలో, సంఘానికి నువ్వు ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలి, నీ స్థానం ఏంటి, నువ్వు మందిరంలోనికి ఏ విధంగా రావాలి, ఏ టైంకి రావాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఆయన నీకు బోధించాడు. ఆయన సంఘంలో కూర్చున్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి, కూర్చున్నప్పుడు కూడా ఉండాలి. ఎబ్రీ పిల్లలు సౌఖ్యంగా లేదు వాళ్ళకి అక్కడ, అవునా? నీకు చర్చిలో ఫ్యాన్లు అయిపోదు, కరెంట్ పోయిందనుకో బయటికి వెళ్ళిపోతాం, చెట్టు కింద కూర్చోవాలి వెళ్ళి. ఈ సంవత్సరం చెప్పారు, అక్కడ నిలబడేటప్పుడు క్యాసెట్ వేసినప్పుడు అక్కడ మనిషి వర్తమానికులు లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ బలిపీఠం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతుందంటే నువ్వు బయటికి కూర్చున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? వాక్యం మీద నిర్లక్ష్యం. వాక్యం అంటే నిర్లక్ష్యం, నీకు దేవుడంటే గౌరవం లేకపోవడము, భయం లేకపోవడము. క్యాసెట్ వింటున్నా సరే ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంటాయి, లోపల ఉండలేకపోవటం, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన విషయాలు సంఘంలో. సహోదరుడా, నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు, సంఘాన్ని సరి చేస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యంతో నిన్ను సరి చేసుకో, వాక్య ప్రకారంగా నువ్వు సరి చేసుకో. నీవు పగిలిన చోట్ల దగ్గరికి వెళ్ళొద్దు. ఇరిమియా దేవుడు అంటున్నాడు, ఈ జనులు జీవ జలపు ఓటలు ముందు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు పగిలిపోయిన తొట్టెల దగ్గరికి వెళ్తా ఉన్నారు. దాంట్లో నీళ్లు పోస్తారు, కానీ అవి ఏమైపోయినాయి? పగిలిపోయినాయి, మొత్తం గారిపోతూ ఉంటది. వాళ్ళలో వాక్యం పోయబడింది, పరిశుధాత్మ కుమ్మరించబడింది, కానీ ఆ తొట్టెలు పగిలిపోవడం వల్ల దాంట్లో ఉన్న పరిశుధాత్మ ఏమైపోతుంది? పారిపోతుంది, కారిపోతుంది. దాంట్లో ఉండట్లేదు, తొట్టెలు ఖాళీ అయిపోతున్నాయి. బద్దలైన తొట్టెలు వర్తమానం ఉంది క్రీస్తు బన్న గారిని. ఖాళీ తొట్టెలు, బద్దలైపోయిన తొట్టెలు, ఆ బద్దలైన తొట్టెల దగ్గర పరిగెడతా ఉన్నారు జనాలు. కానీ ఆ సంఘంలో ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఆ తొట్టెలు ఏమైపోయినాయి? నువ్వు ఎంత పోసినా కూడా నీరు అదేం చేస్తుంది? వదిలేస్తుంది. ఆ తొట్టెల దగ్గర మీరు పరిగెడితే అక్కడ మీకేమి జరగదు, అక్కడ మీకేమి దొరకదు అక్కడ. కానీ జీవ జల పోట దగ్గరికి మీరు పరిగెత్తినండి. జీవ జల పోటైన నన్ను విడిచి అంటాడు ఆయన. నన్ను విడిచి మీరు బద్దలైన తొట్టెల దగ్గరికి వెళ్తా ఉన్నారు, పగిలిన తొట్టెల దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఆ తొట్టెల దగ్గర ఏముంది? మీకు తాగడానికి ఏమీ లేదు అక్కడ. నువ్వు లేగరా, మీరు తిరిగి లేవరా, నా జనులు తిరిగి మారుమనసు పొందరా, వారు అర్థం చేసుకోరా? పెళ్లి కుమార్తె తన వడ్డాలను మరచురా, మరుచుల పెళ్లి కుమార్తె మరవలేదే. పెళ్లి కుమార్తె తన ధరించాల్సిన ఆభరణాలు మర్చిపోద్దా? మర్చిపోదు. కానీ మీరు లెక్కలేని దినాలు మీరు నన్ను మర్చిపోయారు అని మోపుతున్నాడు సంఘం మీద నేరం. పెళ్లి కుమార్తె తన వడ్డాలను మర్చినా మరవదు, అయితే మీరు లెక్కలేని దినాలు మీరు నన్ను మర్చిపోతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇర్మియా ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. బద్దలైన తొట్టెల దగ్గరికి వెళ్తా ఉన్నావా? ఆ తొట్టెల దగ్గర ఏమీ లేదు సోదరుడా. జీవ జల పోట, నిత్యపు బండ నుండి నిత్యపు ఊరడి నీటి బుగ్గ, నీ కొరకు కొట్టబడిన బండ, రెండవసారి కొట్టబడింది ఈ బండ. హల్లెలూయా. నీకోసం నిత్యము ఉబుకుతోంది బండ. ఉబుగు. హల్లెలూయా. మోషే మరియు మిరియాము పాటలు పాడుతున్నారు ఆ ఇజ్రాయేల్ సైన్యాన్ని నడిపించే సమయంలో, బండ, సెలయేరు, నువ్వు ఉబుకు. ఆ బండ ఎప్పుడు కూడా ఓట వస్తూనే ఉంటది ఆ బండ నుంచి.
హాగారు తన కుమారుడు తీసుకుని పోయి గెంటి వేయబడింది. తన యొక్క సొంత కుటుంబంలో నుంచి, తన భర్త దగ్గర నుంచి గెంటి వేయబడింది, దూరంగా వెళ్ళిపోయింది, అరణ్యంలో ఉంది, నీళ్లు లేవు అక్కడ. బిడ్డకి నీరు ఇద్దామంటే నీరు లేదు అక్కడ. ఆకలితో నీటితో కుమారుడు ఇష్మాయిల్ ఏడుస్తున్నాడు అక్కడ. ఆ ఇష్మాయిల్ యొక్క ఏడుపు తల్లిగా ఆమె వెళ్ళలేకపోతుంది. కానీ చేయడానికి సహాయం ఆమె దగ్గర ఏమి కూడా లేదు. ఆ ఇష్మాయిల్ తీసుకెళ్ళి దూరంగా పెట్టేసింది. ఆ ఇష్మాయిల్ యొక్క స్వరము వినబడినంత దూరంగా వచ్చేసింది. వచ్చేసి అక్కడికి కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది. అక్కడ ఆ బలమైన దూత ప్రత్యక్షమైంది. అక్కడ ఆ బలమైన దూత ప్రత్యక్షమై అడుగుతోంది, హాగారు నీకేమైనది? ఆ కుమారుడు అక్కడ చనిపోతున్నాడు. అక్కడ నీకేమైంది? నీ యొక్క యజమానికి నేను మాట ఇచ్చాను కదా, నీ యొక్క సంతానం విస్తరింపజేస్తానని, నీకేమైంది? అప్పుడు ఆమంట ఉంది, అయ్యా హోప్లెస్, నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ చేయలేను. ఇంకో ఆ పక్కకి తిరిగి చూడు. ఎప్పుడైతే ఆ పక్క తిరిగి చేసిందో నీటి ఓట అప్పటికప్పుడు అక్కడ పుట్టింది. అక్కడ హల్లెలూయా. దేవుడు హాగర్ కోసము, ఇష్మాయిల్ కోసము నీటి బొగ్గరు పుట్టించాడు అక్కడ దేవుడు. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నీ కోసం కూడా జీవ జల ఓట ఉబుకుతూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. మెరీబా జనాలు నువ్వు వాగ్దానం తెచ్చి వెళ్ళేంత వరకు, కాలం తెచ్చి వెళ్ళేంత వరకు, వేళ్ల పరిపూర్ణకు నువ్వు వెళ్ళేంత వరకు, నువ్వు పరిపూర్ణంగా క్రీస్తుగా మారేంత వరకు ఆ నీటి ఓట నీతో పాటు ప్రవహిస్తూనే ఉండదు. ఆ ఓట కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, హాగర్ ఉంది నేనేమి చేయలేను. కానీ ఆయన చెప్పాడు, ఎదుగో తిరిగి చూడు, అప్పటికప్పుడు అక్కడ నీటి ఓట పుట్టుకొచ్చింది. అక్కడ సంఘంలో ఎండిపోయిన ఎడారిలో ఉన్న ఈ సంఘంలో ఒక నీటి ఓట పుట్టుకొచ్చింది మన కోసం. హల్లెలూయా. నువ్వు తీసుకోవాల్సింది నీటి ఓట ఇక్కడే ఉండాలి. నువ్వు బద్దలైన తొట్ల దగ్గరికి వెళ్తే నీ దాంట్లో చొక్క నీరు కూడా దొరకదు నీకు. ఈ లోకంలోకి వెళితే నీకు అక్కడ ఏమి దొరకదు. అక్కడ నీవు ఉండాల్సిందే ఈ వర్తమానికుడి దగ్గర. హల్లెలూయా. ఆయన ఇప్పుడు సంఘంలో ఉన్నాడు, సంఘాన్ని సరి చేస్తున్నాడు. ఆయన సంఘాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ఆయన సంఘాన్ని శుభ్రం చేస్తా ఉన్నాడు. ఆయన సంఘంలో వ్యాపార లావాదేవీలు జరగకుండా కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఆయన దేంతో కోడా తీసుకుని సంఘాన్ని శుభ్రం చేస్తా ఉన్నాడు. ఆయన సీయోను కుమార్తె, నీ రాజు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆమెతో చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు సీయోను కుమార్తెతో చెప్పబడుతూ ఉంది, సీయోను కుమార్తె ఇదిగో నీ రాజు నీ దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఆయన శుభ్రం చేస్తా ఉన్నాడు. నీలో ఉన్న కల్మషము, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న లోకము, వీటన్నిటిని నేను బయటికి పంపించేసి నీ రాజు దీనుడై సాత్వికుడై గాడిదను మరియు గాడిద పిల్లను నీ యొద్దకు వస్తున్నాడు. గాడిద పిల్ల అనగా సామాన్యత. ఇందుకోసం ఆయన మెసేజ్ ఇచ్చాడైనా, దేవుడు తను సామాన్యతలు మరుగుపరుచుకొని పీదప సామాన్యతలనే బయలుపరుచుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన గాడిద మీద ఎందుకు వచ్చాడైనా? తెల్లని గుర్ర మీద రావచ్చైనా, లేదా ఆకాశ మేఘాల మీద దిగి రావచ్చైనా. ఒకవేళ తెల్ల గుర్ర మీద ఆర్భటంగా దిగి వస్తే అనేక మంది ఆయన వెంబడిస్తారు. మేఘాల మీద దిగి వస్తే అనేక లక్షల మంది, కోట్ల మంది ఆయన వెంబడిస్తారు. కానీ వాళ్ళందరి కోసం కదా ఆయన వచ్చింది. సాధారణమైన ప్రజల మధ్యకి సాధారణంగా గాడిద దిగి వచ్చాడు ఆయన. మనం చూడగలిగాం, గాడిద మీద వచ్చింది నా ప్రభు, నా మెస్సయ్య. ఆయన మార్గ మధ్యలో గాడిదను దిగి గాడిద పిల్లనెక్కాడు ఆయన. క్రీస్తు బృందం వచ్చిన ఆయనే మార్గ మధ్యలో నేను మరలా ఈ మార్గం కూడా ప్రయాణిస్తాను అని చెప్పిన ఆ క్రీస్తు బృందమే గాడిదను దిగి మరలా ఇప్పుడైనా గాడిద పిల్లనెక్కాడు ఆయన. ఇది లోకస్తులకు తెలియదు. బృందం మాకు తెలుసు బ్రదర్. పరికరం ఆయన మాకు చాలా అసిస్టెంట్ చెప్పినట్టుగా ఆడిటోరియం కూర్చొని మెసేజ్ విన్నాను నేను. నీకంటే ఎక్కువ నాకు తెలుసు ప్రణాం గురించి. ఇక్కడికి వెళ్తే వీళ్ళంటారు థామస్ గురించి నీకేం తెలుసు. థామస్ గారి చర్చిలో మేము ఎక్కి డ్యాన్సులు వేసేమైంది, మీకైనా మేము మెసేజ్ మేము చెప్పలా. వీళ్ళేమో థామస్ ఎవరో మాకు తెలియదు అంటారు. వీళ్ళేమో బ్రణం అసలే కాదు, బ్రణమే కాదంటారు వీళ్ళు. కానీ మనకేం కనపడుతుంది? ఆ గాడిద మీద ఎక్కిన వాడే గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయనని ఊరేగింపుగా తీసుకుంటూ వచ్చాం మనం ఈ లోకానికి. హల్లెలూయా. దావీదు కుమారుడికి జయం కలిగింది కాక. ఇప్పుడు ఆయన మనిషి కుమారుడు కాదు, ఇప్పుడు ఆయన ఎవరు? దావీదు కుమారుడు. ఆయన రాజుగా పరిపాలించబోతున్నాడు. ఆయన చెప్పింది దావీదు యొక్క సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది. దావీదు సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చోబోతున్నాడు. బైబిల్లో ఏజ్కేలు రాబడింది దావీదు కుమారుడు కనుక దావీదే నిత్యము సింహాసనం కూర్చొని ఏలును.
ఆ సింహాసనం కూర్చొని ఎవరు? దావీదే. ఆ వచ్చే వ్యక్తి ఎవరో కాదు, ఆయనే ఈ చివరి కాల సమయంలో పంపబడిన నిజమైన దావీదు కుమారుడు ఉన్నాడు. మనము ఆయనతో పాటుగా ఆయన తీసుకుంటూ వచ్చాము. మనము ఇదిగో ఊరేగించుకుంటూ వచ్చాము. క్రీస్తు వెన్నక మహిమ, క్రీస్తు వెన్నక మహిమ అన్నము. ఇప్పుడు ఆ క్రీస్తు వెన్నక మహిమ అన్న మనమే ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత రెండవ స్థాయిలో వచ్చే క్రీస్తు వెన్నక మహిమ అని మనకి ఆకలి పెడతా ఉన్నాం. మనం ఈ మధ్యలో ఉన్న ఈ వేళకు మాత్రమే తెలుసు ఆయన గాడిద దిగి గాడిద పిల్లని ఎక్కడం నీకు మాత్రమే తెలుసు. అక్కడ అమెరికాలోకి వచ్చిన ఆయనే ఇండియాలోకి వచ్చిన సంగతి నీకే అర్థమైంది అక్కడ. హల్లెలూయా. అందుకోసం ఆయన అంటున్నాడు, సియోను కుమార్తె మాత్రమే చెప్పండి, లోకానికి కాదు. నీ రాజు వస్తున్నాడు, సియోను కుమార్తెతో చెప్పుడి. ఎందుకంటే సియోను కుమార్తెకు తెలుసు ఆయన మాత్రమే 2 స్వారీలు చేస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో సియోను కుమార్తె, నీ రాజు సాత్వికుడై దీనుడై నీ యొద్దకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను సంఘాన్ని ప్రక్షాళన చేస్తాను, సంఘాన్ని శుభ్రం చేస్తాను. కాబట్టి మీరు సంఘములో భయభక్తులు కలిగి ఉండండి, వాక్యమును వెంబడించండి, వర్తమానాన్ని వెంబడించండి. ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి, భయభక్తులతో ఉండండి. ఆరాధన జరిగేటప్పుడు, వర్తమానం జరిగేటప్పుడు మీరు బయటకు వెళ్ళొద్దు, బయట కబుర్లు పెట్టద్దు. వర్తమానాన్ని ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వర్తమానాన్ని భయభక్తులతో మీరు లోబడండి. వర్తమానానికి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు. హల్లెలూయా. కాబట్టి రాజు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన ఉంచుకోవటమా, ఆయన తీసివేయటమా, త్రోసివేయటమా? ఆనాడు ఇజ్రాయేల్ తోసివేశారు, క్రైస్తవులు తోసివేశారు, నేటి క్రైస్తవ సమాజం తోసివేసింది. ఇప్పుడు మరలా అత్యంతమైన సంఘంలో ఉన్నవారు కూడా ఆ రాజుని త్రోసివేస్తున్నారు. ఒకవేళ ఆ గుంపులో నువ్వు ఉన్నావా చూసుకో జాగ్రత్తగా. రాజు నీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన సాధారణంగా వచ్చాడు, ఆయన గాడిద మీద వచ్చాడు. ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు సోదరులారా భయభక్తులతో ఉండండి. దేవుడు ఇచ్చిన మాటలను దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరు సతీష్ వచ్చి ప్రార్థన చేస్తాం. సమకూర్చి సామాన్యులు, అతి సామాన్యులు మా కోసము దిగి సాంగత్యంలో వచ్చి బయలుపరుచుకొని సమయంలో ఆలయంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని ఏదో కూడా సంఘం ఏదైతే శుద్ధి చేస్తున్నారని చూసినట్టు స్పష్టంగా ఎవరు కూడా మరి వివరించిన రీతిగా సమయంలో నా యొక్క సోదరుడుగా సమయంలో ప్రతి ఒక్క మాట హెచ్చరిక, ప్రతి ఒక్క హెచ్చరిక హృదయంలో స్థిరంగా ఉన్నట్టు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే సామాన్యంలో లోకానికి తెలిసి కూడా జ్ఞానులు, వివేకులు, గ్రహించిన కూడా కేవలం మేము మాత్రమే గ్రహించే విధంగా తగ్గించుకొని నా బిడ్డలు ఏ రీతిలో వచ్చినా కానీ, ఎంతో సామాన్యంలో వచ్చినా కానీ వాళ్ళు గుర్తిస్తారనే ప్రభావ ఉద్దేశంతో తగ్గించుకొని మీరు ఎంతో సామాన్యంలో వచ్చినప్పటికీ మా ప్రభు దేవుడై గాడిదలో ఎక్కి మా ఇంటికి వచ్చాడని దాగి ప్రభావ ప్రతి ఒక్కరు కూడా డ్రింక్స్ జరుగుతుంటే కలిగి మనతో ఆస్వాదం కలిగి మమ్మల్ని ప్రేమ గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగా మరొక నీతిగా మీ యొక్క గుణలక్షణాలను నేను గ్రహించుకోవాలి. మరొక విశ్వాసంతో
అవిశ్వాసాన్ని కాళీనాథులను తరచున్నాయి కానీ ఈ లోకంలో ఈ సమయంలో ప్రభావ సాతాను ఆ యొక్క కార్యాలన్నింటికి లోకంలో ఉత్సాహం చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మార్చుకొచ్చి విధముగా సంఘంలోకి వచ్చి ఆ యొక్క కార్యాన్ని ఒక దేవుడు చేసే కార్యాలను మాదిరిగానే చూస్తూ దేవుని వాక్యం ఏది దేవుని వాక్యం కానిదేది అని తేడా గ్రహించినటువంటి విధంగా వాక్యం కలిపి చేస్తూ ఉంటున్నారు. సాధ్యమైతే అలా తీసుకుంటే అది సాధ్యం కాదని వచ్చింది అందులో గొప్ప శక్తులు మాకు ఇచ్చినారు. పెంపొందించుకొని వాక్యము ఉన్న ప్రతిసారి కూడా ఆయన వాక్యము ఆయన హృదయంలో స్థిరంగా ఉండి చెప్పినగా ఎంత ఎదిరించాలంటే అది మూల పెట్టినప్పుడు అది ఏది ఇంటి యొక్క పరిస్థితితో అదే విధముగా ఈ యొక్క వాక్యం నా యొక్క హృదయంలో ఉంది ఎదిగి ఫలించి మమ్మల్ని పరిపూర్ణ వాక్యంగా మమ్మల్ని తీర్చిదిద్దాలన్న వాక్యం నా యొక్క హృదయంలో పదకొచ్చుకున్నట్టు అది ఇచ్చినటువంటి ప్రతి హెచ్చరికను స్వాగతించి దైవత్వంతో వర్తులు అనుకోవడం మమ్మల్ని అన్నింటికంటే ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించినందుగా మేము మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క కార్యాలు చేయడానికి మీరు సాధించమని ప్రతి ఒక్కరు మరింత విశ్వాసంతో ప్రేమించాలని విమోచకుడైన ప్రశాంత్ ప్రార్థన. దేవుడు ఆనందంగా ఉంటే సహోదరు నిశ్చయించి మా సహోదరులకి ఆనందించే మమ్మల్ని స్థిరపరచడానికి అప్పుడు నమ్మాలని దాంట్లో నమ్మాలని మమ్మల్ని స్థిరపరచడానికి అర్థం ద్వారా మమ్మల్ని ఈ వాక్యాన్ని మా మీరు జనం ఎలా గ్రహిస్తున్నాయో మాకు తెలియట్లేదు కదా. ఇంకా 2 దినాల నుండి బాగుందని మాకు అనిపిస్తున్నాను కూడా. సహోదరులు అందరూ పనులు వస్తారు కదా. 27 దినాలు అందరూ జాగ్రత్తగా వెలుగులో ఉండి సహోదరులు క్యాన్సర్ ద్వారా వాక్యం ద్వారా వచ్చి కాపాడాలి మీరు విలువని సిద్ధపడడానికి జాగ్రత్తగా అందరూ సహాయం చేస్తున్నాం. అనుభవించి ఆదివారం అందరూ మహాపరిశుద్ధమైన మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు మరి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ ప్రభు మరి సమావేశపరిచి ప్రభు మరి ఈ గడియకు సంబంధించిన అనేక లేఖనములను మా కొరకు సిద్ధపరిచిన లేఖనములను ధైర్యపరిచిన మా దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా సియోను కుమార్తెతో చెప్పుడి, సియోను కుమార్తెతో ఎలాగూ చెప్పుడి, నీ రాజు గాడిద పిల్లని ఎక్కి నీ ఎదుగు వచ్చినాడని మత్తయి ద్వారా మీరు మాతో మాట్లాడారు మా ప్రభా. మీరు పంపిన దేవుని సేవకునిగా ఈ గడియకు సంబంధించిన దేవునికి సేవకునిగా సియోను కుమార్తెగా చెబుతున్నాను. నిజంగా సియోను కుమార్తె, పెళ్లి కుమార్తె, మానవు లేకుండా ఎంతమంది సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె, నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లలకి ఎదుగు వచ్చినాడు. నీ ఎదుగు వచ్చినాడు ఆయన. ఆయన హృదయము నీతో యథార్థంగా ఉన్నట్లుగా నీ హృదయము ఆయనతో యథార్థంగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. సియోను కుమార్తె, నీ రాజు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క రాజు ఇప్పుడు సంఘమును పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన గాడిద పిల్లలు దిగి వచ్చిన ఆ రాజు నేరుగా యెరూషలేము దగ్గరికి వెళ్ళి మందిరాన్ని బాగు చేశాడు మా ప్రభు. ఇప్పుడు ఈ రాజు గాడిద పిల్లలు దిగి మందిరం లోపలికి వచ్చి ప్రతి అపవిత్ర కార్యాలు శుభ్రపరుస్తున్నాడు మా ప్రభు.
ఓ మరి నిజంగా సంఘంలో ప్రతి అపవిత్రమైన కార్యాన్ని మీరు దూరపరచండి. మేము వాక్య భయభక్తులు రావడానికి మీరు సహాయం దయచేయండి. ఎందుకంటే మేము ముగింపు సమయంలో ఉన్నాము. ఏ సమయమైనా సరే ఎక్కడికి ఎక్కి రమ్మని సరే ఓ సమయంలో మేము ఉన్నాము ప్రభా. ఓ ఆ సమయంలో మేము అన్ని విడిచిపెట్టి ఆ గొప్ప ఎత్తబాట్లు మేము పాల్గొనడానికి మీరే సహాయం దయచేయండి. సంఘాన్ని బలపరచండి మా ప్రభు. గడిచిన వారం కంటే ఈ వారం మేము మరింతగా మీకు దగ్గరికి వచ్చినందుకు మీరే సహాయం దయచేయండి. మీరు నడిపించండి. మీ నామానికి మీరే ఓ మేము తెచ్చుకోమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమార్గా ఈ లోకానికి రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. When हम never face, when हम never face, when हम never face in me. Hallelujah, hallelujah. When I'm never facing this, is coming very soon, is coming very soon, is coming very soon. Hallelujah, hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. ఈ విమోచకుడైన క్రీస్తు మనం చేసిన ఉపకారంలో దేవుని మరుగొట్టున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓ మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క కృప సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడ సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బ్రదర్ మీలో ఉన్న దేవుడు గొప్పవాడు బ్రదర్. క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే నీ ఖడ్గము నా ఖడ్గమే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకోసమే కొంచెం ఎర్లీగా ముగించాల్సి వచ్చింది. ప్రార్థన చేయండి నా కోసం. రేపు పొద్దున మరింతగా మనం విస్తారంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది రేపు. హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్ యు.